ఓకే. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ ఎవ్రీవన్. ఫస్ట్ యాక్చువల్గా అసలు ముందు అజెండా సెట్ చేసుకున్నామండి. ఈ రోజు ఏం డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, అజెండా సెట్ చేసుకొని ఆ తర్వాత దెన్ విల్ గో ఫర్ ది యాక్చువల్ సెషన్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ముందు ఫస్ట్ 7:30 నుంచి 9 వరకు ఉంటుంది సెషన్. ఓకే, 7:30 to 9 ఆల్మోస్ట్ లైక్ 1.5 అవర్ సెషన్ ఉంటుంది యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఎజెండా ఏంటంటే ఫస్ట్ అసలు మ్యూల్సాఫ్ట్ అంటే ఏంటి, అసలు మ్యూల్సాఫ్ట్ దేనికి ఉపయోగపడుతుంది ఎగ్జాక్ట్లీ, అండ్ జనరిక్ ఎగ్జాంపుల్స్ ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆ జనరిక్ ఎగ్జాంపుల్స్ ద్వారా అండర్స్టాండ్ చేసుకొని తర్వాత మ్యూల్సాఫ్ట్ ఎలా దానికి హెల్ప్ అవుద్ది అనేది చూద్దాము. తర్వాత విల్ గో ఇన్ టు ద టెక్నికల్ ఎగ్జామ్. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ మ్యూల్సాఫ్ట్ అనే సెక్షన్ విల్ కవర్ దట్ ఎంటైర్ పార్ట్ ఎగ్జాక్ట్లీ. తర్వాత మ్యూల్సాఫ్ట్ అసలు ఎందుకు నేర్చుకోవాలి అనే పాయింట్స్, టెక్నికల్ పాయింట్స్ యాజ్ వెల్ యాజ్ ది జనరిక్ పాయింట్స్. ఓకే, ఆ పాయింట్స్ కూడా ఎందుకంటే బ్రదర్ చెప్పారనో లేకపోతే సిస్టర్ చెప్పారనో లేకపోతే ఫ్రెండ్ చెప్పారనో కొలీగ్ చెప్పారనో జనరల్ గా ఎవరైనా ఫస్ట్ మనకు తెలియడానికి వాళ్ళే రీజన్. బట్ అది అసలు ఎందుకు నేర్చుకోవాలి అని మనకు ఒక క్లారిటీ ఉంటే ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఐ కవర్డ్ దాట్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆల్సో. ఎందుకు అసలు మ్యూల్సాఫ్ట్ నేర్చుకోవాలి అనేది ఆ సెక్షన్ లో చూద్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నా ఇంట్రడక్షన్, బేసికల్ గా మ్యూల్సాఫ్ట్ నేను నా దగ్గర ఎందుకు నేర్చుకోవాలి, నేను ఐ క్యాపబుల్ ఎగ్జాక్ట్లీ లైక్ ఇలాంటివన్నీ కూడా అక్కడ డిస్కస్ చేసుకుందాం. తర్వాత ట్రైనింగ్ అప్రోచ్, మనం అసలు మన ట్రైనింగ్ అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది. ఆ తర్వాత కెరీర్ రిలేటెడ్ ఎఫ్ఏక్యూస్, చాలా మందికి నాన్ ఐటీ నుంచి ఐటీకి రావచ్చా, జాతి జావా నేర్చుకుంటే ఇది రావచ్చా, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. కెరీర్ గ్యాప్ ఉంటే రావచ్చా, లేదా ఫ్రెషర్ ఉంటే నేర్చుకోవచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఈ కెరీర్ రిలేటెడ్ ఎఫ్ఏక్యూస్ లో డిస్కస్ చేస్తాము. ఆ జనరిక్ ఎఫ్ఏక్యూస్ లో మనం ఏమైనా ఒకవేళ కన్సిడర్ చేయకపోతే లేకపోతే మీ క్వశ్చన్ కానీ అక్కడ డిస్కస్ చేయకపోతే ఆటోమేటికల్లీ దెన్ విల్ గో టు ద Q&A ఆన్సర్ సెషన్ ఎగ్జాక్ట్లీ. అండ్ మన దీంట్లో కూడా ఇంకొకటి ఏంటంటే అసలు ఏమి టాపిక్స్ కవర్ చేస్తాము అండ్ మన ట్రైనింగ్ లో ఏమేమి కవర్ చేస్తాం అంటే ఏమేమంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ లో కూడా ఇప్పుడు చాలా మందికి జాబ్ కొట్టేదానికి ఓన్లీ కోర్స్ ఒక్కటే ఉంటే ఉపయోగపడదు కదా. దే నీడ్ టు అండర్స్టాండ్ ది ఇంటర్వ్యూ ప్యాటర్న్, లేకపోతే రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడాను అంటే వెరీ క్లియర్ గా వెరీ నీట్ గా మనకి కొన్ని సెషన్స్ ప్లాన్ చేస్తుంటే ఆ సెషన్స్ కానీ మీరు బాగా యూటిలైజ్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు క్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఆ మెటీరియల్స్ అన్ని కూడా ఎలా ఉంటుంది, మనం ఏమేమి కంటెంట్స్ ఇస్తాము, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఎగ్జాక్ట్లీ. ఓకే, అజెండా క్లియర్ అండి అందరికి? ఎనీ క్వశ్చన్స్ అజెండాలో? ఇంకేమైనా కవర్ చేయాలా బేసికల్ గా? నథింగ్ అండి. ఇది కోర్స్ డ్యూరేషన్ ఎంత అండి? అవన్నీ వస్తాయండి, అవన్నీ మొత్తం డిస్కస్ చేస్తాం. ఓకేనా, డ్యూరేషన్ విల్ బి ఆల్మోస్ట్ లైక్ 55 అవర్స్ వస్తుందండి ఓవరాల్ గా. యాక్చువల్గా కూడా 55 to 60 అవర్స్ వస్తుంది. ఫైన్. ఫస్ట్ అసలు మ్యూల్సాఫ్ట్ అంటే ఏంటండి? మ్యూల్సాఫ్ట్ అంటే ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ బేసికలీ. ఓకే, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఆర్ ఇంటిగ్రేషన్ టూల్. అసలు ప్లాట్ఫామ్ అన్న టూల్ అన్న ఏంటండి? ఎగ్జాక్ట్లీ టూల్ అన్న ప్లాట్ఫామ్ అన్న ఏంటంటే వెరీ సింపుల్ గా ఒక వర్క్ చేసే వర్క్ ని ఈజీగా చేయగలిగే సాఫ్ట్వేర్ టూల్. బేసికల్ గా కూడా టూల్ ని, ఎనీ టూల్ ఆర్ ప్లాట్ఫామ్ ని మనకి ఆల్రెడీ రెగ్యులర్ గా చేసే వర్క్ ని తగ్గించాలి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ జావాతో చేయలేమా? చేయొచ్చు. లేకపోతే .NET తో చేయలేమా? చేయొచ్చు. బట్ స్టిల్ వై మ్యూల్సాఫ్ట్ ఈస్ సో ఫేమస్? బికాస్ ఇట్ రెడ్యూసెస్ ద ఎంటైర్ టైం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావాలో ఒక ఇంటిగ్రేషన్ చేయాలి, దానికి ఒక 1 వీక్ పడుతుంది అనుకోండి, మ్యూల్సాఫ్ట్ తో 1 or 2 days లో చేసేయచ్చు. ఓకే, దట్ ఈస్ ద రీజన్ మార్కెట్ లో టూల్స్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ చాలా చాలా అగ్రెసివ్ గా మార్కెట్ లోకి వెళ్తున్నాయి. ఎందుకని? టైం టు మార్కెట్ ఈస్ వెరీ ఫాస్ట్. ఏదైనా ఒక ప్రోడక్ట్ రెడీ చేసి మనం, అయితే ఏదైనా ఒకటి రెడీ చేసి మనం మార్కెట్ లోకి వెళ్ళాలంటే వెరీ వెరీ ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. అయితే ప్లాట్ఫామ్ కానీ టూల్ కానీ ఓకే. బట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అసలు? ఎగ్జాక్ట్లీ ఒక 2 సిస్టమ్స్ ఉన్నాయి, లేకపోతే ఒక 2 కంటే ఎక్కువ సిస్టమ్స్ ఉన్నాయి, వాటికి ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ దే డోంట్ నో ఈచ్ అదర్స్ లాంగ్వేజ్. సో వాటిని ఇంటిగ్రేట్ చేయాలి. ఆ ఇంటిగ్రేట్ చేసే ప్లాట్ఫామే మ్యూల్సాఫ్ట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ ఎంటర్ప్రైజ్ లో టెన్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? బిగ్ ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లిప్కార్టో లేకపోతే అమెజానో లేకపోతే రిలయన్స్ లేకపోతే ఇలాంటి ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. ఏ కంపెనీ అయినా కూడా అది ఎంటర్ప్రైజ్. ఎందుకని ఎంటర్ప్రైజ్? బేసికల్ కూడా వెరీ బిగ్ ఆర్గనైజేషన్ అండ్ టు రన్ the business successfully they need so many applications.
ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అని, ఎస్ఏపి అని, జీరా అని, లేకపోతే బిట్ బకెట్ అని, ఇట్లా చాలా సిస్టమ్స్ వాళ్ళకి కావాల్సి వస్తుంది. ఆ సిస్టమ్స్ ని ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలంటే యూ రిక్వైర్ ఏ ప్లాట్ఫామ్ టు కనెక్ట్ ఈచ్ అండ్ ఎవరీ అప్లికేషన్. ఆ ప్లాట్ఫామ్ మ్యూల్సాఫ్ట్, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, అయితే ఏంటంటే అవి డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేసుకోలేవా అంటే చేసుకోలేవు. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకు పాసిబుల్ కాదో చెప్తాను. ఓకే, see, MuleSoft is an integration platform which integrates enterprise applications seamlessly. అయితే ఇదే పని జావా చేయలేదా, .NET చేయలేదా అంటే చేయగలుగుతుంది, బట్ యు నీడ్ మోర్ ఎఫర్ట్స్. ఓకే, అండ్ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు డెవలప్ ద అప్లికేషన్స్. బట్ MuleSoft, when it comes to MuleSoft, it takes lesser time and you can go to the market very fast. ఇప్పుడున్న వెరీ ట్రెండింగ్ వరల్డ్ లో వీ నీడ్ అవర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత అగ్రెసివ్ గా వెళ్తుందో దానికి మనం కాంపిటీషన్ కరెక్ట్ గా ఉండాలని అంటే ఇలాంటి టూల్స్ యొక్క యూజ్ ఎక్కువైపోతా ఉంది, అండ్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. అదర్వైజ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు కోప్ అప్ విత్ ద కాంపిటీషన్ అండ్ యూ విల్ బి బిహైండ్ ద బిజినెస్. ఎగ్జాక్ట్లీ, అండ్ యూ విల్ లూజ్ లాట్ ఆఫ్ బిజినెస్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి టూల్స్ ని అగ్రెసివ్ గా యూజ్ చేయాల్సిన అవసరం మార్కెట్ లో ఖచ్చితంగా ప్రతి ఆర్గనైజేషన్ ఉంది. కాబట్టి ద టూల్స్ ఆర్ బికమింగ్ వెరీ ఫేమస్. ఓకే, MuleSoft ఈస్ నథింగ్ బట్ ఎన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్, అంతే సింపుల్ గా. అయితే ఒక చిన్న ఫస్ట్ జనరిక్ ఎగ్జాంపుల్ చేసుకుని దాన్ని అండర్స్టాండ్ చేసుకుందాం. ఒక తెలుగు పర్సన్ ఒక హిందీ పర్సన్ కమ్యూనికేట్ చేసుకోవాలండి. ఓకే, తెలుగు పర్సన్ కి హిందీ రాదు, హిందీ పర్సన్ కి తెలుగు రాదు. ఓకే, దే నో ఓన్లీ వన్ లాంగ్వేజ్. అండ్ ఇద్దరికి వచ్చిన లాంగ్వేజ్ కూడా కామన్ గా ఏదైనా ఇంగ్లీష్ కానీ అట్లాంటి లాంగ్వేజ్ కూడా ఇద్దరికి తెలియదు. తెలుగు పర్సన్ నోస్ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ అండ్ హిందీ పర్సన్ నోస్ ఓన్లీ హిందీ లాంగ్వేజ్. ఇలాంటి సిచ్యువేషన్ లో తెలుగు పర్సన్ వాంటెడ్ టు కమ్యూనికేట్ విత్ హిందీ పర్సన్. ఇస్ దట్ పాసిబుల్? ఆబ్వియస్లీ నాట్ పాసిబుల్. ఓకే, కానీ ఖచ్చితంగా మన రిక్వైర్మెంట్ ఏంటంటే వీళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకోవాలి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఒక ట్రాన్స్లేటర్ ని మధ్యలో పెట్టి, హూ నోస్ తెలుగు యాజ్ వెల్ as హిందీ పెట్టి, అప్పుడు కానీ మనం వీళ్ళిద్దరికి ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు టాక్ టు ఈచ్ అదర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తెలుగు పర్సన్ స్టార్ట్ చేశారండి, హీ స్పోక్ సంథింగ్, అండ్ అది ఎలా ఉంటుంది? తెలుగు ఫార్మాట్ లో ఉంటుంది తెలుగు మెసేజ్. ఈ తెలుగు టు హిందీ ట్రాన్స్లేట్ పర్సన్ ఏం చేస్తారు? ఎగ్జాక్ట్లీ హిందీ మెసేజ్ గా కన్వర్ట్ చేసి దెన్ ఇట్ విల్ బి సెండ్ టు హిందీ పర్సన్. నౌ హిందీ పర్సన్ విల్ ఆన్సర్ ఇన్ ఏ హిందీ ఫార్మాట్, అండ్ దీన్ని ఏమంటాం? మెసేజ్ పంపించాం ఇక్కడికి, ఆ మెసేజ్ ని ఇక్కడ ఈ తెలుగు టు హిందీ ట్రాన్స్లేటర్ ఏం చేశారు? హిందీ మెసేజ్ కి కన్వర్ట్ చేసి దెన్ హిందీ పర్సన్ కి వెళ్ళింది. నౌ హిందీ పర్సన్ ఈజ్ రెస్పాండింగ్. ఓకే, అండ్ ఈ తెలుగు టు హిందీ ఆర్ హిందీ టు తెలుగు ట్రాన్స్లేటర్ మళ్ళీ దాన్ని తెలుగుగా కన్వర్ట్ చేసి తెలుగు పర్సన్ పంపిస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం తెలుగు పర్సన్ ఒక రిక్వెస్ట్ పంపించాడు, యాక్చువల్ గా కూడా దానికి ఒక రెస్పాన్స్ రిసీవ్ అయింది. ఒక మధ్యలో ఒక తెలుగు టు హిందీ ట్రాన్స్లేటర్ ఉన్నాడు కాబట్టి దాన్ని మొత్తం కూడా కరెక్ట్ గా మేనేజ్ చేసి ప్రాపర్ గా రెస్పాన్స్ తీసుకొని వీళ్ళిద్దరికి కోఆర్డినేట్ చేసి రెస్పాన్స్ పంపించాం. నా ఈ సిచ్యువేషన్ ఏం జరిగిందండి? ఒక 2 థింగ్స్ జరిగాయి. దిస్ తెలుగు టు హిందీ ట్రాన్స్లేటర్ ఏం చేశారు? ఈ ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్, వీళ్ళిద్దరు పీపుల్, తెలుగు అండ్ హిందీ పీపుల్. అండ్ సెకండ్ థింగ్ ఏం జరిగింది? ఈస్ ఫెసిలిటేటింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్. ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ కూడా అదే చేస్తుంది. నథింగ్, ఇట్ విల్ ఎస్టాబ్లిష్ కమ్యూనికేషన్ బిట్వీన్ డిఫరెంట్ సిస్టమ్స్ ఆర్ అప్లికేషన్స్ అండ్ ఇట్ విల్ ఫెసిలిటేట్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్. సింపుల్, అంతే. ఇక్కడ నేను రెండు సిస్టమ్స్ తీసుకున్నాను. అంటే రెండు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పర్సన్ ఒకటి తీసుకున్నాను, హిందీ పర్సన్ తీసుకున్నాను. వీళ్ళిద్దరికి ఎస్టాబ్లిష్ చేసింది కమ్యూనికేషన్ ట్రాన్స్లేటర్, అండ్ వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ జరుగుతా ఉంది. అంతే, సింపుల్. ద సేమ్ వే ఈవెన్ MuleSoft ఆల్సో విల్ డూ ద సేమ్ థింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా సిస్టమ్ ఉంది, ఒక .NET సిస్టమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది .NET, ఇది జావా. దీని లాంగ్వేజ్ వేరే, దీని లాంగ్వేజ్ వేరే. ఈ రెండింటికి డైరెక్ట్ గా ఒకదాంతో కమ్యూనికేట్ చేసుకోవాలంటే దే విల్ నాట్ బి ఏబుల్ టు స్పీక్ డైరెక్ట్లీ. ఎగ్జాక్ట్లీ, ఎందుకని జావా లాంగ్వేజ్ .NET సిస్టమ్ కి అర్థం కాదు, .NET లాంగ్వేజ్ జావా సిస్టమ్ కి అర్థం కాదు. ఆబ్వియస్లీ ఇఫ్ MuleSoft ఈజ్ ఇన్ టు పిక్చర్ ఇన్ బిట్వీన్,
Now Java message will be converted into .NET message format, and it will be passed to .NET, and .NET will respond back within .NET format, and again it will be converted into Java format. Okay, now Mulesoft ఏం చేస్తుందండి ఇక్కడ బేసికల్ గా it is establishing the communication between two different systems, and it is facilitating the exchange of messages between two different systems. Only two systems ena kaadu, two or more systems. Exactly. Okay, it's very clear. Any questions so far? ఓకే, జనరిక్ ఎగ్జామ్ ని కొంచెం కాంప్లెక్స్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, లేదా క్లైమేట్ కాన్ఫరెన్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి జరుగుతూ ఉంది. అది ఇండియాలో కండక్ట్ చేస్తున్నాం. ఇండియాలో కండక్ట్ చేసేటప్పుడు వీ ఇన్వైటెడ్ ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ ని ఇన్వైట్ చేసాం. ఇన్వైట్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని కంట్రీస్ దే రెస్పాండెడ్ వీఆర్ కమింగ్ టు ద కాన్ఫరెన్స్ అని చెప్పి రెస్పాండ్ అయ్యారు. వాళ్ళకి అందరినీ కూడా మనం కమ్యూనికేట్ చేసుకునే దానికి వీ ఫెసిలిటేటెడ్ ద ట్రాన్స్లేటర్స్ యాజ్ వెల్. ఎగ్జాక్ట్లీ, అంటే ఎందుకంటే దే డోంట్ నో, అందరికి మన అజంప్షన్ ఏంటంటే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ లో దే డోంట్ నో ది స్పెసిఫిక్ లాంగ్వేజ్. ఎగ్జాక్ట్లీ, ఏం లాంగ్వేజ్? ఇప్పుడు జపనీస్ వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్ తప్పితే వేరేది రాదు, స్పానిష్ వాళ్ళకి కూడా అంతే, ఫ్రెంచ్ వాళ్ళకి కూడా అంతే, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ వచ్చినాయి అనమాట. అండ్ ఇండియా వాళ్ళకి హిందీ తప్పితే ఇంగ్లీష్ కానీ వేరే లాంగ్వేజెస్ ఏమీ రావు. నా ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ కి ప్రస్తుతానికి ఈ 3 కంట్రీస్ అపార్ట్ ఫ్రమ్ ఇండియా, జపాన్, ఫ్రాన్స్ అండ్ స్పెయిన్, ఈ 3 కంట్రీస్ వచ్చినాయండి. ఈ 3 కంట్రీస్ వచ్చినప్పుడు వీళ్ళందరికీ మనం ఆల్రెడీ ముందుగానే ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఏం చేశారంటే కొంతమంది ట్రాన్స్లేటర్స్ ని తీసుకొచ్చారు. దే నో ఆల్రెడీ జపాన్ ఈస్ కమింగ్. ఓకే, జపాన్ సంబంధించిన ట్రాన్స్లేటర్ కూడా మనకు ఉండాలని చెప్పేసి జపాన్ టు స్పానిష్ కానీ, జపాన్ టు ఫ్రెంచ్ కానీ, జపాన్ టు హిందీ కానీ, ఆర్ హిందీ టు జపనీస్ కానీ, అన్ని కూడా ప్రాపర్ గా అరేంజ్ చేశారు. బాగా. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ ఎంతమంది ట్రాన్స్లేటర్స్ కావాల్సి వస్తుందో చూడండి. జపనీస్ టు స్పానిష్, జపనీస్ టు హిందీ, జపనీస్ టు ఫ్రెంచ్. నెక్స్ట్, ఇప్పుడు స్పానిష్ పర్సన్ హీ వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ ద అదర్ పీపుల్. ఓకే, జపనీస్ టు స్పానిష్ టు జపనీస్ ఆల్రెడీ ఉంది, దిస్ ఈస్ ఫైన్. ఇప్పుడు మళ్ళీ స్పానిష్ టు ఫ్రెంచ్ ఇంకొక ట్రాన్స్లేటర్ కావాలి. ప్లీజ్ గో ఆన్ మ్యూట్ అండి ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ డౌట్స్. క్వశ్చన్స్ ఉన్నప్పుడు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, నో ప్రాబ్లం. ఓకే, స్పెయిన్ వాళ్ళు జపనీస్ వాళ్ళతో మాట్లాడాలంటే ఆల్రెడీ ఉంది, అండ్ స్పెయిన్ వాళ్ళు ఫ్రెంచ్ అంటే ఇదిగోండి మళ్ళీ ఇంకొక ట్రాన్స్లేటర్ వచ్చారు. ఇప్పుడు స్పెయిన్ వాళ్ళు హిందీ పర్సన్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలంటే స్పెయిన్ టు హిందీ ఆర్ హిందీ టు స్పెయిన్ బేసికల్లీ వెళ్తుంది. అండ్ హిందీ పర్సన్ ఫ్రెంచ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా మళ్ళీ ఇంకొక ట్రాన్స్లేటర్. చూడండి ఎంతమంది ట్రాన్స్లేటర్స్ కావాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ లైక్ సో మెనీ ట్రాన్స్లేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మూమెంట్ లో ఇంకొక కంట్రీ వస్తా అని చెప్పింది, జర్మనీ. ఓకే, జర్మనీ వస్తానని చెప్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ యాడ్ జర్మనీ హియర్, ఇప్పుడు మళ్ళీ ఎంతమంది ట్రాన్స్లేటర్స్ అరేంజ్ చేయాలండి చూడండి. జర్మన్ టు జపనీస్, జర్మన్ టు స్పానిష్, జర్మన్ టు ఫ్రెంచ్, జర్మన్ టు హిందీ, మళ్ళీ ఇంతమందిని అరేంజ్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ, మళ్ళీ అలా కాకుండా ఇంకొకరు వస్తే ఇంకొక కంట్రీ వచ్చింది అనుకోండి, ఆ కంట్రీకి స్పెసిఫిక్ లాంగ్వేజ్ అనుకోండి. ఓకే, అప్పుడు మళ్ళీ ఏంటి అందరికి కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్నే ఒక విధంగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ ట్రాన్స్లేటర్ ఉన్నారు అనుకోండి. ఓకే, ఏ లాంగ్వేజ్ నుంచి అయినా ఏ లాంగ్వేజ్ కైనా కన్వర్ట్ చేయగలిగే ఒక కామన్ ట్రాన్స్లేటర్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు చూడండి సిచ్యువేషన్ ఏమవుతుంది. ద జాబ్ హెస్ బికమ్ వెరీ ఈజియర్. ఎగ్జాక్ట్లీ, మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, ఇప్పుడు మల్టిపుల్ డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ ని ఒక్క సిస్టమే కనెక్ట్ చేయగలుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ద సేమ్ వే ఈవెన్ ఒక ఎంటర్ప్రైజ్ లో డిఫరెంట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ కోసం డిఫరెంట్ అప్లికేషన్స్ కానీ డిఫరెంట్ టూల్స్ కానీ వాడుతుంటే, ఆ డిఫరెంట్ అప్లికేషన్స్ కి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ కానీ వాటిని అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి కనెక్ట్ చేయగలిగితే ఇట్ విల్ బి ఈజియర్. ఎట్ ద సేమ్ వే Mulesoft విల్ డూ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ Mulesoft డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి, ఆ డిఫరెంట్ సిస్టమ్స్ కూడా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ.
దట్స్ వాట్ ఇట్ విల్ డూ. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక టెక్నికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ టెక్నికల్ ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని అర్థం చేసుకుందాం. మ్యూల్సాఫ్ట్ ఏం చేస్తాను. ఒక జనరిక్ ఎగ్జాంపుల్ వరకు ఐడియా వచ్చిందండి? ఎనీ క్వశ్చన్ సో ఫార్? ఓకే, సైలెన్స్, ఐ టేక్ ఇట్ యాజ్ నో క్వశ్చన్స్. హాయ్ అండి. యా, శ్రీకాంత్ చెప్పండి. ఇది ఓన్లీ ప్రోగ్రామ్ బేస్డ్ అండి? ఏంటండి? ఇది ఓన్లీ లైక్ కోడింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తామా లేకపోతే ఎలా అండి? కాదండి, కాదండి. టూల్ అంటే ఆబ్వియస్లీ కోడింగ్ తక్కువ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ, ఐ కమ్ టు దట్ పాయింట్. ఓకే, అది ఎలాగా డిస్కస్ చేస్తామండి ఆ పాయింట్. ఇప్పుడు వరకు నేను డిస్కస్ చేసిందంటే ఏమైనా క్వశ్చన్ ఉందని యాక్చువల్లీ. లేదు. ఓకే, Hello. ఎస్ అండి. Apart from Mulesoft, are there any alternatives on it? Like this is Suraj. యా, అది కూడా డిస్కస్ చేస్తామండి. అది కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. అంటే why only Mulesoft అంటే చెప్తానండి. అది కూడా ఆల్రెడీ మీరు చూసుంటే ఇక్కడ ఒక పాయింట్ పెట్టినాను. వై షుడ్ ఐ లెర్న్ Mulesoft? ఓకేనా, వెరీ క్లియర్ గా. because basically I'm from a different background, so I just thought of asking. నో, సి విల్ డిస్కస్ ఎగ్జాక్ట్లీ లైక్ మీకు అంటే నేను అడిగేది ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆల్రెడీ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ అండి ఎండ్ ఆఫ్ ద సెషన్. ఓకే, అంటే ఎందుకంటే మళ్ళీ ఆ సీక్వెన్స్ ఎఫెక్ట్ అవ్వద్దు అనమాట. అందుకని ఫస్ట్ లిజన్. నేను క్వశ్చన్ ఉందని అడిగినప్పుడు వరకు నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పానో దాని మీద క్వశ్చన్స్ అడగండి. లాస్ట్ లో విల్ డిస్కస్ ఆల్ ద జనరిక్ క్వశ్చన్స్. నేను ఆల్రెడీ ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు వచ్చేటప్పటికి కెరీర్ రిలేటెడ్ FAQs అని ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా జనరిక్ క్వశ్చన్స్, ప్లస్ నెక్స్ట్ అసలు Mulesoft ఎందుకు నేర్చుకోవాలి, దానికి కూడా నా పాయింట్స్, నా రీజన్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ పెట్టినాను అనమాట. సో మీకు ఖచ్చితంగా కూడా అన్ని పాయింట్స్ కవర్ అయిపోతాయి. విల్ బి నో వరీస్. ఎగ్జాక్ట్లీ. Okay, go ahead with the flow. యా, సమ్వన్ మీరు ఈ అనటేషన్ ఆపనండి. యాక్చువల్గా కూడా అసలు మీరు ఎందుకు చేస్తున్నారు? ఐ థింక్ యా, ప్లీజ్ స్టాప్ ఇట్ అంటే యాక్చువల్లీ. ఓకే, ప్లీజ్ డోంట్. యా, ఫైన్. నా ఇప్పుడు ఒక ఫ్లిప్కార్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందండి. ఇట్స్ కాల్డ్ ఎస్ అన్ ఎంటర్ప్రైజ్ ఎగ్జాక్ట్లీ బికాస్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఆర్గనైజేషన్. ఓకే, ఫ్లిప్కార్ట్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి అందుకని ఒక జనరిక్ కామర్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్ గా ఫ్లిప్కార్ట్ కి సంబంధించిన వెబ్ అప్లికేషన్ అంటే డెస్క్టాప్ మన బ్రౌజర్ ద్వారా వెళ్ళి ఒక ఫోన్ ఏదైనా ఆర్డర్ చేయాలన్నా, లేకపోతే మొబైల్ అప్లికేషన్ లోకి వెళ్ళి ఫ్లిప్కార్ట్ మొబైల్ యాప్ లోకి వెళ్ళి అక్కడైనా ఆర్డర్ చేస్తాం. ఏదో ఒకటి ఒక ప్రోడక్ట్ మనం ఆర్డర్ చేయాలి. ఒక ఫోన్ అనుకుందాం, ఆ ఫోన్ రీసెర్చ్ చేసా అండ్ వీ వాంటెడ్ టు ఆర్డర్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్ గా కూడా ఆ మొబైల్ అప్లికేషన్ లోపలికి వెళ్ళి ఆ మొబైల్ అప్లికేషన్ కి వెళ్ళిన తర్వాత మనం ఒక సామ్సంగ్ ఫోన్ ఏదో ఒకటి ఆర్డర్ చేయాలంటే దాన్ని క్లిక్ చేసి ఆర్డర్ ని పంపిస్తాం. పంపించిన తర్వాత మనకేమో అక్కడ సింపుల్ గా ఒక 1 or 2 seconds లోనే మన ఆర్డర్ ప్లేస్ అయిపోయినట్టు ఇదంతా కూడా మెసేజ్ చూపిస్తుంది. బట్ స్టిల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఎగ్జాక్ట్లీ ఏం జరుగుద్ది? ఎగ్జాక్ట్లీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోన్ కి సంబంధించిన ఇన్వెంటరీ ఉందా లేదా, ఆ ఫోన్ స్టాక్ లో ఉందా లేదా అది చెక్ చేయాలి. ఆ ఫోన్ స్టాక్ లో ఉంటే ఆ కస్టమర్ డీటెయిల్స్ ఏ అడ్రస్ పంపించాలి, ఆయన బిల్లింగ్ ఏ అడ్రస్ పంపించాలి, ప్లస్ డెలివరీ ఏ అడ్రస్ పంపించాలి, బిల్లింగ్ అడ్రస్ ఏంటి, డెలివరీ అడ్రస్ ఏంటి, తర్వాత ఆయన ఫుల్ డీటెయిల్స్ ఏంటి, అవన్నీ కూడా మళ్ళీ ఇంకొక సిస్టమ్ లో ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఏముంటుంది, ఆ పర్టికులర్ ఫోన్ కి సంబంధించిన ఇన్వెంటరీ ఉందా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ 100 ఉంది. 100 ఉంటే మీరు ఆర్డర్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ 100 ఉంది కాబట్టి ఒకటి రెడ్యూస్ చేసుకుని దెన్ వీ కెన్ గో అండ్ ప్రొసీడ్ ఫర్దర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ దానికి అసలు క్వాంటిటీయే లేదనుకోండి, 0 క్వాంటిటీ అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, నో ఇన్వెంటరీ ప్లీజ్ వెయిట్ ఫర్ స్టిల్ యూ గెట్ ద స్టాక్ అని చెప్పి ఒక మెసేజ్ వచ్చేస్తుంది మనకి. యూ విల్ బి నోటిఫైడ్ వెన్ ద స్టాక్ ఈస్ అవైలబుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో సిస్టమ్స్ డిఫరెంట్ సిస్టమ్స్ డిఫరెంట్ పర్పసెస్ వాడతాం. ఆ డిఫరెంట్ పర్పసెస్ వాడినప్పుడు ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క దానికి ఫేమస్ ఉంటుంది. ఆ ఫేమస్ అయిన సిస్టమ్స్ వాడుకుంటాం అనమాట. అదేంటంటే అన్నిటికి కలిపి ఒకే అప్లికేషన్ అయితే ఒకే సిస్టమ్ ఉండదా, డిఫరెంట్ ఎందుకు వాడతారంటే డిఫరెంట్
వాడాల్సింది. ఎందుకంటే కంపల్సరీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ సిఆర్ఎం కస్టమర్ ని మేనేజ్ చేసుకునే అప్లికేషన్ కోసం సేల్స్ ఫోర్స్ వాడుతున్నాం ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కి ఎస్ఐపి వాడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ తర్వాత డెలివరీ అప్లికేషన్ సంబంధించింది ఏదో ఒకటి జావానో .NET ఏదైనా ఒక వాళ్ళ కస్టమ్ గా ఒక అప్లికేషన్ బిల్డ్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, దానికి సంబంధించింది. బిల్లింగ్ అనేది జెనీవా అనే ఒక అది కూడా బిల్లింగ్ కోసం సపరేట్ గా డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటుంది. పేమెంట్ కి రేజర్ పే అని ఒక సిస్టమ్ ఉంది. ఇలా డిఫరెంట్ సిస్టమ్స్ మనం ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలంటే నేను చాలా తక్కువ చూపించాను, మినిమం చూపించాను ఫర్ అవర్ ఈజీ అండర్స్టాండింగ్. బట్ ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐపికి సంబంధించిన పేరోల్ అని, హెచ్ఆర్ సిస్టమ్స్ అని రకరకాల సిస్టమ్స్ ఉంటాయి అనమాట. అంటే కనీసం ఒక పెద్ద ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే కనీసం 10 నుంచి ఒక 50 సిస్టమ్స్ వరకు డిఫరెంట్ సిస్టమ్స్ వాడతారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని సిస్టమ్స్ కి ఒకదాంతో కమ్యూనికేషన్ అవసరం లేదు కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ దే రిక్వైర్ కమ్యూనికేషన్ బిట్వీన్ డిఫరెంట్ సిస్టమ్స్ ఆర్ టూల్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి వస్తే ఫస్ట్ ఫ్లిప్కార్ట్ మొబైల్ అప్లికేషన్ లోకి వెళ్ళి నేను ఆర్డర్ ప్లేస్ చేస్తాను. ఈ ఆర్డర్ ప్లేస్ చేయగానే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనం మ్యూల్సాఫ్ట్ ద్వారా ఒక ఇంటిగ్రేషన్ రెడీ చేస్తున్నాం. ఏం ఇంటిగ్రేషన్ ఎగ్జాక్ట్లీ? ఈ పర్టికులర్ రిక్వెస్ట్ ని తీసుకొని తీసుకున్న తర్వాత డిఫరెంట్ సిస్టమ్స్ తోటి కమ్యూనికేట్ అయ్యి ప్రాపర్ గా అంతా కూడా రెస్పాన్స్ తీసుకొని చెక్ చేసి దెన్ వీ విల్ సెండ్ ది ఫైనల్ కన్ఫర్మేషన్ రెస్పాన్స్ టు ద మొబైల్ అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ. దాన్ని ఏపీఐ అంటారు. బట్ ఏపీఐ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఏపీఐస్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం ఎగ్జాక్ట్లీ. డోంట్ వరీ అబౌట్ దట్. బట్ జస్ట్ అండర్స్టాండ్ now we are trying to integrate different systems, we are trying to connect different systems exactly. Okay, fine. Now నేను ఫస్ట్ నాకు రిక్వెస్ట్ రాగానే నేనేం చెక్ చేయాలనుకుంటున్నాను, అసలు ముందు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కి అసలు ఇన్వెంటరీ ఉందా లేదా చెక్ చేస్తుంది. దానికి సంబంధించిన ఇప్పుడు ఇక్కడ ఎస్ఐపికి సంబంధించిన సిస్టమ్ వాడుతున్నాను కాబట్టి ఆ ఎస్ఐపి కనెక్టర్ వాడి మ్యూల్సాఫ్ట్ నుంచి రిక్వెస్ట్ పంపించాను ఎస్ఐపి సిస్టమ్ కి. ఎస్ఐపి సిస్టమ్ ఏం చెప్పింది, 100 క్వాంటిటీ ఉంది, నో ప్రాబ్లం, యూ కెన్ గో అహెడ్ అండ్ టేక్ ద ఆర్డర్ అని చెప్పి మనకు ఒక రెస్పాన్స్ వచ్చేసింది. ఫస్ట్ ఒక రిక్వెస్ట్ పంపించింది, రెస్పాన్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన అప్లికేషన్ రిక్వెస్ట్, మనకి మొబైల్ అప్లికేషన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్, ఇట్ విల్ నాట్ బి అండర్స్టూడ్ బై ఎస్ఐపి సిస్టమ్ ఫర్ షూర్. అందుకని ఏం చేస్తాం మనం ముందుగానే ఇక్కడ దానికి తగ్గట్టుగా కన్వర్ట్ చేసి దెన్ విల్ సెండ్ దట్ పర్టికులర్ మెసేజ్ టు ఎస్ఐపి సిస్టమ్. ఆ జాబ్ ఎవరిది, మ్యూల్సాఫ్ట్ సిస్టమ్. అంటే ఫ్లిప్కార్ట్ మొబైల్ అప్లికేషన్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఎస్ఐపికి అర్థం కాదు కాబట్టి మ్యూల్సాఫ్ట్ ఏం చేస్తుంది, దాన్ని ఎస్ఐపికి తగ్గట్టుగా కన్వర్ట్ చేసి చేంజ్ చేసి పంపించి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఎస్ఐపి రెస్పాన్స్ ఎలా ఇస్తుంది, ఎస్ఐపికి సంబంధించిన ఫార్మాట్ లో ఇస్తుంది కాబట్టి దాన్ని మళ్ళీ అగైన్ నెక్స్ట్ సిస్టమ్ కి మనకి దేనికైతే అవసరమో దానికి తగ్గట్టుగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, అలాగా. ఇప్పుడు ఫస్ట్ ఆ రెస్పాన్స్ ఇచ్చేసింది. ఎస్ఐపిలో మనకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఇన్వెంటరీ ఉంది. ఓకే, అంటే ఇన్వెంటరీ ఉందంటే దాని అర్థం ఏంది, స్టాక్ ఉంది, మనకి స్టాక్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఈ పర్టికులర్ కస్టమర్ డీటెయిల్స్ నేను సేల్స్ ఫోర్స్ సిస్టమ్ లో మేనేజ్ చేస్తున్నాను ఫ్లిప్కార్ట్ అనే వాళ్ళు. అంటే ఈ సేల్స్ ఫోర్స్ అనేది ఏం సిస్టమ్, అది కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఈ కస్టమర్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ సేల్స్ ఫోర్స్ సిస్టమ్ లో ఉన్నాయి. ఆయన కమ్యూనికేషన్ అడ్రస్ ఏంటి, ఆయన నెక్స్ట్ కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మనం డెలివరీ ఎక్కడికి చేయాలి అనేది, ఆ తర్వాత ఆయన ఫుల్ నేమ్ ఏంటి, ఆయన ఫర్దర్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ సిఆర్ఎం సిస్టమ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి మల్టిపుల్ హౌసెస్ ఉన్నాయనుకోండి, ఆ మల్టిపుల్ హౌసెస్ అడ్రసెస్ అన్ని కూడా అక్కడ సేవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉన్నారు, వైజాగ్ లో ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆర్డర్ చేస్తున్నారు, హైదరాబాద్ కి డెలివరీ అవ్వాలి. ఇప్పుడు హైదరాబాద్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. అదన్నీ కూడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తాయండి, ఈ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం సిస్టమ్ నుంచి వస్తాయి అనమాట. యాజ్ సూన్ యాజ్ వీ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ దెన్ ఇమీడియట్లీ అగైన్ విల్ సెండ్ ది request to Salesforce CRM and will receive the response from Salesforce CRM. అంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా మొత్తం అన్ని ఫెచ్ చేసుకొని ఆయన సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే ఈ పర్టికులర్ అడ్రస్ కి డెలివర్ చేయాలి అని మొత్తం కూడా అక్కడ డిసైడ్ అవుతాం. నెక్స్ట్ బిల్లింగ్ కోసం బిల్లింగ్ అడ్రస్ ఏంటి, డెలివరీ అడ్రస్ ఏంటి, అలా కూడా మనం అడుగుతాం కదా. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మొత్తం Salesforce CRM లో ఆ కస్టమర్ డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ అయి ఉంటాయి. కాబట్టి నౌ ఐ గాట్ ఆల్ ద డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ హిమ్. ఓకే, ఫైన్. నౌ తర్వాత ఇప్పుడు ఈ పర్టికులర్ అంటే ఒక సిస్టమ్ కి అర్థం కాని మెసేజ్ దాన్ని కన్వర్ట్ చేసి మళ్ళీ తీసుకొచ్చే విధానాన్ని దాన్ని ఏమంటారంటే మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ లాంగ్వేజ్ లో కానీ లేకపోతే వేరే ఏ ఇంటిగ్రేషన్ లాంగ్వేజ్ లో కానీ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు అనమాట. వీఆర్ ట్రైంగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద మెసేజ్ ఫ్రమ్ వన్ ఫార్మాట్ టు అనదర్ ఫార్మాట్. దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు బేసికల్ కూడా. అదే ఇక్కడ రాసాం.
అదే ఇక్కడ రాసాం. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఐపి కనెక్ట్ అవ్వాలి. ఈ ఎస్ఐపి కనెక్ట్ అయ్యేదానికి ఇక్కడ ఈ ఎస్ఐపి కనెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ ఎస్ఐపి కనెక్టర్ జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేసి Mulesoft లోకి దానికి ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇలాంటి కొన్ని డీటెయిల్స్ ఇచ్చేసి నేను కనెక్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ సిస్టమ్ ఉంది. ఆ సేల్స్ ఫోర్స్ సిస్టమ్ సంబంధించిన ఒక కనెక్టర్ ఉంటుంది. దాన్ని డ్రాగ్ డ్రాప్ చేసి దాంట్లో కావాల్సిన కొన్ని డీటెయిల్స్, యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇంకేమైనా సెక్యూరిటీ మెకానిజమ్స్ ఉంటే అవన్నీ ఇచ్చేసి ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. అదే ఒకవేళ దీన్ని నేను జావాలోనో .NET లోనో చేయాలి అని అంటే యూ హ్యావ్ టు రైట్ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. ఆ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అంతా కూడా Mulesoft వాడు ముందుగానే జనరిక్ వర్క్ అంతా కూడా ఆ డాంకీ వర్క్ అంతా కూడా కంప్లీట్ గా ముందుగానే చేసి పెట్టేస్తుంటాడు. దాన్ని మనకి కనెక్టర్స్ ఫార్మాట్ లో ఇచ్చుంటాడు. అందుకనే ఈజీగా డ్రాగ్ డ్రాప్ చేసేసుకొని విత్ మినిమల్ డీటెయిల్స్ విల్ బి ఏబుల్ టు కనెక్ట్ టు దట్ పర్టికులర్ సిస్టమ్. అందుకనే Mulesoft అంటే, మ్యూల్ అంటే డాంకీ రిలేటెడ్ ఫ్యామిలీకి సంబంధించింది, సాఫ్ట్ అంటే డాంకీ వర్క్ విల్ బి హ్యాండిల్డ్ బై Mulesoft అండ్ ఓన్లీ అంటే రిపిటేటివ్ వర్క్ అదంతా కూడా Mulesoft టేక్ కేర్ చేస్తుంది. రెస్ట్ ఆఫ్ ద వర్క్, మినిమల్ వర్క్ మీరు చేసుకోండి అని చెప్తుంది అనమాట. దట్స్ వాట్ Mulesoft నేమ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కమ్యూనికేషన్ అంతా కూడా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తుంది, ఇక్కడ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ తో కమ్యూనికేషన్ అయింది. దాంతో అంతా ఓకే అయిన తర్వాత సేల్స్ ఫోర్స్ సిస్టమ్ తో కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సపరేట్ గా ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మహేష్ ఉంది, తర్వాత పక్కన రెడ్డి ఉంది. ఇప్పుడు మహేష్ రెడ్డి సపరేట్ ఫస్ట్ నేమ్ లో మహేష్ వచ్చింది, లాస్ట్ నేమ్ లో రెడ్డి వచ్చింది. బట్ నాకు బిల్లింగ్ పంపించేటప్పుడు, డెలివరీ పంపించేటప్పుడు రెండు కలిపి కావాలి కదా యాక్చువల్ గా కూడా. దాన్ని ఏం చేస్తాం మనం, ఫస్ట్ నేమ్ కంకాటినేట్ అంటే మెర్జ్ చేయడం విత్ లాస్ట్ నేమ్ కలిపితే అప్పుడు ఫుల్ నేమ్ వస్తుంది. అలాంటివి కూడా మొత్తం కూడా మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా లేకపోతే ఎన్రిచ్మెంట్ ద్వారా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అలాంటి ఎన్రిచ్మెంట్స్ అన్ని కూడా చేసుకొని దెన్ ఇప్పుడు మనకి ఇన్వెంటరీ ఉంది, స్టాక్ ఉంది, తర్వాత కస్టమర్ డీటెయిల్స్ అన్ని తెచ్చేసుకున్నాం. ఇప్పుడు పేమెంట్ చేయాలి. ఆ పేమెంట్ రిలేటెడ్ సిస్టమ్ ఏంటి, రేజర్ పే. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక కనెక్టర్ ఒకటి ఉందనుకోండి, ఆ కనెక్టర్ కనెక్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ, ఆ కనెక్టర్ కనెక్ట్ అయ్యి ఆ పేమెంట్ అంతా సక్సెస్ఫుల్ అయిన తర్వాత రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, తర్వాత బిల్ జనరేట్ చేస్తుంది. దానికి బిల్లింగ్ సంబంధించిన అప్లికేషన్ ఉంది, దాంతో కనెక్ట్ అయింది. ఆ కనెక్టర్ పెట్టుకున్నాను, దానికి సంబంధించిన రిక్వెస్ట్ పంపించాను, రెస్పాన్స్ వచ్చేసింది. ఆ తర్వాత డెలివరీ సంబంధించిన అప్లికేషన్ కి మెసేజ్ పంపించేసింది. ఆ డెలివరీ వాడు ఎప్పుడు లోపల డెలివరీ చేస్తాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాడు. అంత ఫైనల్ గా రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనం రెస్పాన్స్ పంపిస్తాం. ఈ రెస్పాన్స్ పంపిస్తే ఏమైంది, నా మన మొబైల్ అప్లికేషన్ లో, మనకి ఫ్లిప్కార్ట్ మొబైల్ అప్లికేషన్ లో యువర్ ప్రోడక్ట్ ఆర్డర్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ ఆర్డర్డ్ అండ్ యూ విల్ రిసీవ్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ ఆన్ దిస్ పర్టికులర్ డేట్ అని చెప్పి ఒక మెసేజ్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, మీరు మధ్యలో కూడా ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ లో చూడండి ఇంత జరిగింది. ఎందుకంటే ఇంకా ఎక్కువ జరుగుతుంది, బట్ సింపుల్ గా మనం అర్థం చేసుకునే దానికి నేను కొన్ని సిస్టమ్స్ పెట్టాను. ఏం సిస్టమ్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, సిఆర్ఎం సిస్టమ్, పేమెంట్ సిస్టమ్, బిల్లింగ్ సిస్టమ్, డెలివరీ సిస్టమ్. ఓకే, ఇప్పుడు ఒక అప్లికేషన్ ఇన్ని సిస్టమ్స్ తో కోఆర్డినేట్ అవ్వాలి. ఓకే, కోఆర్డినేట్ అయ్యి రెస్పాన్సెస్ తెచ్చుకొని వాళ్ళకి అర్థం కాకపోతే దానికి అర్థమయ్యేటట్టు మళ్ళీ రిక్వెస్ట్ పంపించి వచ్చిన రెస్పాన్సెస్ అన్నింటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని, అండ్ ఫస్ట్ దేనికి పంపించాలి, సెకండ్ దేనికి పంపించాలి, థర్డ్ దేనికి పంపించాలి, ఈ ఆర్గనైజింగ్ అంతా చేసుకునేదే ఈ Mulesoft మొత్తం చేసి ఆ తర్వాత ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ అండ్ ఇట్ ఈస్ ఫినిషింగ్. ఈ ఆర్గనైజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ చేసేసి ఆ తర్వాత నేను స్టాక్ చెక్ చేశాను అనుకోండి, అది రైటా? పేమెంట్ రిసీవ్ అయిపోయింది, ఆ తర్వాత స్టాక్ చెక్ చేస్తే స్టాక్ లో లేదు, అలా జరగకూడదు కదా. అందుకని ఏం చేస్తాం, ఫస్ట్ స్టాక్ చెక్ చేస్తాం, ఉంటేనే పేమెంట్ తీసుకున్నాం, లేకపోతే తీసుకోం. స్టాక్ లేదనుకోండి, ఇమీడియట్ గా విల్ రెస్పాండ్ టు ద కస్టమర్ సేయింగ్ దట్ ద స్టాక్ ఈస్ నాట్ అవైలబుల్. అంటే ఏది ఎప్పుడు జరగాలి అనేది కూడా ఒక ప్రాపర్ అరేంజ్మెంట్ లో జరుగుద్ది అనమాట. దాన్నే ఆర్కెస్ట్రేషన్ అంటారు బేసికల్ గా. దాన్నే ఆర్కెస్ట్రేషన్ అంటే Mulesoft లో ఏం జరుగుతుంది, ఏ ఆర్డర్ లో కూడా కమ్యూనికేషన్ జరగాలో కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు, దాన్ని ఆర్కెస్ట్రేషన్ అంటున్నాం. ఆ తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకోవచ్చు. ఒక సిస్టమ్ కి ఇంకో సిస్టమ్ కి అర్థం కాని లాంగ్వేజ్ ఏదైనా ఉంటే దానికి తగ్గట్టుగా మార్చి మనం పంపించవచ్చు. ప్లస్ ఏదైనా డేటా ఉంటే దాన్ని ఇంకా ఎన్రిచ్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ ఉండింది, లాస్ట్ నేమ్ ఉండింది, రెండు కలిపి చేయడం, లేకపోతే డేటా ఆఫ్ బర్త్ ఉంటే ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవడం, ఇలాంటి చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాను. బట్ రియల్ టైం రిక్వైర్మెంట్లు ఇంకా పెద్ద వస్తాయి. అలాంటి ఎన్రిచ్మెంట్స్, ఉన్న డేటాని ఇంకా ఎన్రిచ్ చేయాలంటే అలాంటి ఎన్రిచ్మెంట్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం Mulesoft అనే ఇంటిగ్రేషన్ టూల్ ద్వారా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇవన్నీ చేసి అన్నిటితో కోఆర్డినేట్ చేసి రెస్పాన్స్ మనం
ఫ్లిప్కార్ట్ మొబైల్ అప్లికేషన్ పంపించేస్తాం. ఓకే, ఈ ఆస్పెక్ట్ లో వెదర్ మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటామా లేదా, అనొచ్చా లేదా చూడండి. బికాస్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు కనెక్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, సేల్స్ ఫోర్స్ సిస్టమ్, పేమెంట్, బిల్లింగ్ అండ్ డెలివరీ. ఇట్ ఈస్ ట్రైంగ్ టు కనెక్ట్ different applications, so it can be called as a integration platform. And Flipkart అనేది ఎంటర్ప్రైజ్ ఎందుకని బేసికల్ గా కూడా, బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ సో మెనీ అప్లికేషన్స్. ఆ అప్లికేషన్స్ అన్ని కూడా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అప్లికేషన్, సిఆర్ఎం, సేల్స్ ఫోర్స్ అప్లికేషన్, రేజర్ పే అప్లికేషన్, బిల్లింగ్ అప్లికేషన్, డెలివరీ అప్లికేషన్, ఇట్లా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ అప్లికేషన్స్ ని వీఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ ఎగ్జాక్ట్లీ. అందుకనే మ్యూల్సాఫ్ట్ ఏమంటారు అంటే ఎంటర్ప్రైజ్ EAI tool, enterprise application integration tool. Now Flipkart is an enterprise and it has different applications and Mulesoft is integrating, so it is called as a enterprise application integration tool. Is that clear andi andarki? Any questions so far? No. Yes sir, please. Okay, no. What about others andi? Is that clear for everyone? క్వశ్చన్ ఇక్కడ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ నుంచి SF సేల్స్ ఫోర్స్ కి కనెక్ట్ అయినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అవసరం ఉండదా? అవసరం ఉంటదండి, ఉంటది. అంటే మళ్ళీ అగైన్ ఇక్కడ పెడితే మొత్తం అంతా ఎవ్రీ సిస్టమ్ కి కంపల్సరీ ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్, దాన్ని సేవ్ చేసుకోవడం ఇవన్నీ అవసరం ఉంటది అనమాట. అందుకని ఎక్కువ చూపించలేదు ఇక్కడ. ప్రతి సిస్టమ్ కి నేను పంపించేటప్పుడు ఇప్పుడు నాకు వచ్చిన రిక్వెస్ట్ సేల్స్ ఫోర్స్ కి తగ్గట్టుగా ఉండదు. దానికి ముందు నేను మళ్ళీ మార్చి పంపిస్తాను. SAP కి పంపించేటప్పుడు దానికి తగ్గట్టుగా మార్చి పంపిస్తాను. వచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ కొన్ని వర్క్ చేయాల్సి వస్తుంది. అలాగా అన్ని పెట్టుకుంటే వెళ్తే ఇక్కడ మరి స్పేస్ మనం క్లియర్ గా చూపించేదానికి ఉంటుందని ఐఎమ్ నాట్ అకామిడేటింగ్. అందుకని ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ చూపించాను, ఒక ఎన్రిచ్మెంట్ చూపించాను, అండ్ ఇలాగా అన్నిటికీ ఆర్కెస్ట్రేషన్ చూపించాను అంతే. జనరల్ గా అయితే ఫర్ బిఫోర్ గోయింగ్ టు ఎవ్రీ సిస్టమ్ it will be having some transformation. After coming from that particular system, you will have some transformation based on the business requirement. Exactly. Okay. Yeah. Any other Hello. questions? Yes, sir. Yeah, this is Suraj andi. Like ఈ connectors లో even do we have cloud connectivity అండి, like Azure గానీ Google Cloud గానీ ఇట్లాంటి ఇంటిగ్రేషన్ ఉంటుందా? Yeah. మొత్తం 300+ కనెక్టర్స్ ఉంటాయండి Mulesoft లో. I mean, అంటే కనెక్టర్స్ కి కనెక్ట్ చేసేటప్పుడు మనకి do we have to know, I mean, do we have to have the idea how to connect? Yes, obviously. Obviously. ఆ డీటెయిల్స్ తెలిస్తేనే సరిపోతా, లేకపోతే అపార్ట్ ఫ్రమ్ లాగిన్ అండ్ డీటెయిల్స్ do we need to know other details also? అంటే యాక్చువల్ గా ఏం జరుగుతుంది అంటే అండి, నేను దానికి ఒక స్లైడ్ ఉంది చెప్తాను. జనరల్ గా ఏం జరుగుతుంది అంటే మార్కెట్ లో ఎప్పుడైనా కూడా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ వన్ ప్రిన్సిపల్. ఓకే, మీకు 80% ఆఫ్ ద టైమ్ రిక్వైర్మెంట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి బేసికల్ గా కూడా. అంటే ఎక్కువగా సిస్టమ్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఒకే టైప్ ఆఫ్ సిస్టమ్స్, ఒకే టైప్ ఆఫ్ అప్లికేషన్స్ వాడతారు. రెస్ట్ ఆఫ్ ద 20% ఆఫ్ ద టైమ్ దే విల్ హ్యావ్ న్యూ. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఒక కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళినా కూడా ఆల్రెడీ ఆ 80% ఆఫ్ ద థింగ్స్ లోనే ఎక్కువ ఉంటాయి, ఒక 20% లోనే ఏదో ఒకటి కొత్తవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ కొత్తవి వచ్చినప్పుడు ఆల్రెడీ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ 80%, రైట్? దట్ ఈస్ ఈజియర్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద న్యూ కనెక్టర్. ఎగ్జాక్ట్లీ. న్యూ కనెక్టర్ సంబంధించిన ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలంటే ఏం డీటెయిల్స్ కావాలి, అండ్ దానికి ఎలా రిక్వెస్ట్ పంపించాలి, దాని నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది, అండ్ దానికి ఏమైనా సెక్యూరిటీ మెకానిజమ్స్ ఉన్నాయా కనెక్ట్ అవ్వాలంటే, ఏ సెక్యూరిటీ మెకానిజం వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఆ ఫాలో అయితే మనం ఆ సెక్యూరిటీ మెకానిజంకి ఏ డీటెయిల్స్ పంపించాలి, ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ సిస్టమ్ సంబంధించిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉందండి, ఇక్కడ సేల్స్ ఫోర్స్ సిస్టమ్ ఉంది. ఈ సేల్స్ ఫోర్స్ లో మనం ఏమి వర్క్ చేయం. ఆ సేల్స్ ఫోర్స్ టీమ్ నుంచి ఈ సేల్స్ ఫోర్స్ కనెక్టర్ కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని, ఆ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కనెక్టర్ లో మనం ఎలా పంపించాలి ఏంటి అనేది తెలిస్తే చాలు మనకి. నో నీడ్ టు హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ యాక్చువల్ గా కూడా. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్, దానికి సంబంధించిన మినిమం డీటెయిల్స్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొత్త ప్రాజెక్ట్ లోకి వెళ్ళాను. ఇప్పుడు వరకు నేను SAP కనెక్టర్ వర్క్ చేయలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీకి వెళ్ళిన తర్వాత SAP కనెక్టర్స్ వాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నేనేం చెప్పొచ్చు, ఐ హావెంట్ హ్యాడ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఆన్ SAP కనెక్టర్స్ అని చెప్పేసి ఇమీడియట్ గా డాక్యుమెంటేషన్ లోకి అన్ని రెఫరెన్స్ చేసుకొని మొత్తం చూసుకొని నేర్చుకొని తర్వాత విల్ స్టార్ట్ వర్కింగ్. ఇట్స్ కామన్ టు ఎనీ ఇంటిగ్రేషన్ ప్రొఫెషనల్. ఎగ్జాక్ట్లీ. రీజన్ ఏంటంటే 300+ కనెక్టర్స్ ఉన్నాయి. 300+ కనెక్టర్స్ నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది మీరు ఆలోచించండి. చాలా కష్టం.
అందుకనే ఒక చిన్న థింగ్ మనం మన కోర్సులో ఏం చేసామంటే కామన్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అంటే 80% ఆఫ్ ద టైమ్ మన రిక్వైర్మెంట్స్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా దీని మీద రొటేట్ అవుతాయి అన్నమాట. అవి కంపల్సరీగా మన కోర్సులో డిస్కస్ చేస్తాం. అంటే మీకేంటి 70 to 80% ఆఫ్ ద టైం మీరు అక్కడ వచ్చే రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీరు ముందుగానే ఆల్రెడీ తెలిసి పెట్టుకున్నారు కాబట్టి 20% రాని ఉన్నాయి కాబట్టి మీరే కాదు టీమ్ మెంబర్స్ లో సీనియర్ పీపుల్ ఉన్నా చాలా మంది మేనేజర్స్ ఉన్నా లీడ్స్ ఉన్నా వాళ్ళకి కూడా ఆ పర్టికులర్ సిస్టమ్స్ ఇవే ఉంటాయి ఖచ్చితంగా కూడా. అవి ఏం చేస్తాం అప్పటికప్పుడు చిన్న పిఓసిస్ చేసుకొని నేర్చుకొని బేస్డ్ ఆన్ దిస్ ఎక్స్పీరియన్స్ అవి కూడా నేర్చుకొని చిన్న పిఓసిస్ చేసి దెన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఇస్ దట్ క్లియర్ అండి? అవునండి. అదంటే లైక్ when I see some job postings, like they are asking apart from Mulesoft, they are asking for integration experience in Salesforce, integration experience in Delbumi, something. I mean, they are asking more. లేదండి, దట్స్ నాకు Mulesoft తప్పితే ఇంకేమి రాదండి. అంటే ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ కూడా అట్లీస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేల్స్ ఫోర్స్ సారీ Mulesoft తప్పితే ఇంకేమి రాదు హానెస్ట్లీ. అండ్ వర్క్ అని ఇంకో టూల్ వచ్చు నాకు యాక్చువల్లీ, బట్ అది కూడా ఇట్స్ కొంచెం ఆటోమేషన్ కైండ్ ఆఫ్ టూల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నాకు Mulesoft తప్పితే ఇంకేమి రాదు. ఐఎమ్ ఇన్ ద హయ్యర్ బ్రాకెట్ శాలరీ ఆఫ్ మొత్తం దేంట్లో ఇండస్ట్రీ స్టాండర్డ్స్ నా కొలీగ్స్ తో పోల్చుకున్నా లేకపోతే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నా నేను హయ్యర్ బ్రాకెట్ లోనే ఉన్నాను. నాకు ఓన్లీ Mulesoft వచ్చి జావా కూడా రాదు. కానీ జనరల్ గా మీరు చెప్పిన పాయింట్ కి నేను చెప్పేది ఏంటంటే అది ఆ పాయింట్ నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను, బట్ సింపుల్ గా చెప్పేస్తున్నాను. Mulesoft విత్ జావా వస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి. రాకపోతే కూడా ఏం ప్రాబ్లమే లేదు. ఇప్పుడు నాకు రాదు జావా, అయినా కూడా ఐఎమ్ సర్వైవింగ్ రైట్ బేసికలీ. ఓన్లీ ఎప్పుడంటే ఒక 100 జాబ్స్ ఉన్నాయనుకోండి, ఒక 5 జాబ్స్ కి Mulesoft విత్ జావా అడుగుతారు. ఆ 5 తీసేసండి, 95 ట్రై చేసుకోండి ఓన్లీ Mulesoft. ఎగ్జాక్ట్లీ. ఉంటే ఇంకా మీరు హయ్యర్ డిమాండ్ చేయొచ్చు ప్యాకేజెస్ కానీ అవన్నీ. అసలు మనకి ఆ ఎంట్రీ ఒక టూల్లోకి వెళ్ళి ఎందుకు వెళ్తున్నాం, అసలు ఒక టూల్ ఎందుకు నేర్చుకుంటున్నాం, ఈజీగా ఉంటుందని. మళ్ళీ జావా నేర్చుకునే దానికి ఉపయోగం ఏంటి? అంత కష్టపడి మళ్ళీ ఒక 6 months 1 year జావా నేర్చుకొని అదంతా చేయాలంటే ఇట్స్ ఏ వెరీ హ్యూజ్ ప్రాసెస్. నో, ఐ ఆల్వేస్ సజెస్ట్ లెర్న్ ద ఈజియర్ వన్, ఎంట్రీ ఇన్ టు ద మార్కెట్ అండ్ స్లోలీ ఇంక్రీజ్ యువర్ స్కిల్స్. దట్స్ బెటర్. ఓకేనా? వేరే ఇంటిగ్రేషన్ భూమి కావాలి అన్ని కావాలి అని రిక్వైర్మెంట్స్ ఏమన్నా అట్లాంటివి ఏదైనా కనిపించినప్పుడు డోంట్ అప్లై ఫర్ దట్ జాబ్. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, జాబ్ పోస్టింగ్స్ కూడా ఎలా వస్తాయంటే అండి, అసలు హెచ్ఆర్ లేకపోతే రిక్రూటర్స్ వీళ్ళు పోస్ట్ చేస్తారు కదా, ఆ రిక్వైర్మెంట్ కి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చేసేదానికి అసలు సంబంధమే ఉండదు. జనరల్ గా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎప్పుడు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని కావాలని చెప్పేస్తారు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత దాంట్లో ఒక 20% 30% కంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ లో నేను చెప్పేది ఏంటంటే Mulesoft ఒక్కటే నేర్చుకొని మీరు మార్కెట్ లో సర్వైవ్ అవ్వచ్చు అంటే 100% సర్వైవ్ అవ్వచ్చు. అంటే Mulesoft మేజర్ ఇంటిగ్రేషన్ టూల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, మేజర్ ఇంటిగ్రేషన్ టూల్ ఇది ఒక్కటే నేర్చుకొని యూ కెన్ క్రాక్ ద జాబ్ అండ్ యూ కెన్ హ్యావ్ గుడ్ సాలరీస్. క్రాక్ ద జాబ్ ఒకటే కాదు, గుడ్ సాలరీస్ తోటి క్రాక్ చేయొచ్చు. Yeah, any other questions? I mean, apart from this discussion, like మన కోర్స్ లో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటాయండి, లైక్ లైవ్ ప్రాజెక్ట్స్ అట్లాంటివి? ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Mulesoft లో చాలా కనెక్టర్స్ కాంపోనెంట్స్ ఉంటాయండి. ప్రతి ఒక్క దానికి ఒక యూస్ కేస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ యూస్ కేస్ ప్రకారంగానే మనం డెమోన్స్ట్రేషన్ చేస్తామండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూసారు, ఫస్ట్ ఒక జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, తర్వాత ఒక టెక్నికల్ ఎగ్జాంపుల్ లోకి వచ్చాం. ఇలాగే ప్రతి ఒక టాపిక్ ఉందనుకోండి, ఆ టాపిక్ ఒక యూస్ కేస్ డిస్కస్ చేసి ఆ యూస్ కేస్ ప్రకారంగానే డిఫరెంట్ సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. దట్ విల్ బి టేకెన్ కేర్. డోంట్ వరీ. అదేంటే లైక్ ఐఎమ్ షిఫ్టింగ్ ఫ్రమ్ కోర్ టు సాఫ్ట్వేర్ అండి. లైక్ సో ఐ థాట్ ఆఫ్ చూసింగ్ Mulesoft. సో ఇట్లాంటి కేసులో లైక్ ఐ మీన్ ఇఫ్ వి అప్లై ఫర్ ఎనీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్ అప్లై చేస్తే లైక్ ఐ మీన్ దే విల్ ఆస్క్ ఫర్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్స్. లైక్ ఐ మీన్ దే విల్ ఆస్క్. ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు మన దగ్గర ఈ కోర్స్ నేర్చుకొని మీరు ప్రాపర్ గా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు ఫాలో అయితే మినిమమ్ 2 to 4 years ఆ రేంజ్ లో Mulesoft లో ఎక్స్పీరియన్స్ ఉందని పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ జనరలీ డూ ఇట్ విత్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, రిగరస్ ప్రాక్టీస్ అండ్ ఆల్. ఓకే, వితౌట్ ప్రాక్టీస్ ఊరికే నేను వీడియో చూసేసి పెట్టేస్తానంటే కుదరదండి. ఓకే, వాట్ ఎవర్ ఐ సెట్ యూ హ్యావ్ టు ఫాలో రిలీజియస్లీ. అది ఫాలో అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లం. క్లియర్ అండి? అంటే లైక్
career gap no issue అండి. Like I mean I have gap. Yeah, I'll discuss those points exactly. Like ఇప్పుడు కెరీర్ గ్యాప్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో దట్స్ ఎ కామన్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్ సార్. యాక్చువల్లీ ఓన్లీ ఫ్యూ ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ఉంది, ఇలాంటి ఆర్గనైజేషన్స్ కెరీర్ గ్యాప్ మోర్ దెన్ 2 years ఉంటే యాక్సెప్ట్ చేయదు. కానీ దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ అపార్ట్ ఫ్రమ్ టీసీఎస్ ఆర్ బిగ్ కంపెనీస్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ట్రై ఫర్ స్మాల్ అండ్ మీడియం కంపెనీస్. సి, మనకి ఒక ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని ఎలా మనం ఎస్కేప్ అవ్వాలి, దట్స్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు చాలా మందికి ఐడియా ఏంటంటే ఓన్లీ ఆ టీసీఎస్ఏ కంపెనీనా లేదా ఇంకోటే కంపెనీనా అంటే కాదు. దేర్ ఆర్ సో మెనీ అదర్ కంపెనీస్ విచ్ విల్ ఎంకరేజ్ ఆర్ విచ్ విల్ టేక్ పీపుల్ విత్ కెరీర్ గ్యాప్ యాజ్ వెల్. they are least bothered about your career gap, whether you are well performing in your interviews and you are able to fall in their respective HR policies. All policies lo unda leda. Exactly. Unte chalu, there is no problem at all. But there are certain organizations which will not accept those kind of things. అలాంటి ఇప్పుడు మనకి 100 jobs ఉన్నాయి, దాంట్లో ఒక 20 jobs ఇలా కెరీర్ గ్యాప్ యాక్సెప్ట్ చేయట్లేదు. Exclude that 20, rest. Try for rest 80. Don't see only that 20, see that 80. Exactly. Hi, sir. Yes, and yeah. Yeah, this is Hamlata. I have small questions. Mulesoft అనేది developing tool or testing tool? Development and Development. Okay. completely development, అందుకే మీకు హైయర్ సాలరీస్ ఉంటాయి యాక్చువల్లీ. Okay. ఓకే, అంటే నాకు ఓన్లీ పైథాన్ వచ్చు, జావా రాదు. మరి అసలు పైథాన్ అవసరం లేదండి. నాకు కూడా రాదు. నాకు అసలు ఇప్పుడు మీరు జావాలో బేసిక్ క్వశ్చన్ అడిగినా నేను చెప్పలేను. ఓకే, అంటే మీకు పైథాన్ అన్న వచ్చు, బేసిక్ మీకు వచ్చి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అడ్వాన్స్డ్ ఐడియా రాదు. ఉంది. నాకు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కూడా ఏంటో తెలియదు నాకు బేసికల్ గా. మరి అలాంటప్పుడు Okay. జావా కోడ్ రాయాలంటే అవసరం లేదండి. అవసరం ఇప్పుడు లేదు. నేను ఆల్మోస్ట్ నా టోటల్ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు దాకా నేను హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్స్ లో ఒకసారి జావా రిక్వైర్మెంట్ వచ్చింది. అప్పుడు ఏం చేసామంటే ఆ జావా పర్సన్ సపరేట్ టీమ్ లో ఉంటే వాళ్ళని పిలిపించుకుని చేయించుకున్నాం. లేదు, మా టీమ్ లో ఉన్న సీనియర్ పీపుల్ ఎవరికైతే జావా వచ్చి ఉంటుందో వాళ్ళ చేత చేపిస్తాం. సార్ ఇందులో అర్థమైందా? డెసిగ్నేషన్స్ ఎలా ఉంటాయి? అడ్మిన్, డెవలప్మెంట్ రెండు ఉంటాయండి. అడ్మిన్ ఇగ్నోర్, చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి అండ్ ఆబ్వియస్లీ చాలా తక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ విల్ నాట్ బి గోయింగ్ ఫర్ ఇట్. అండ్ డెవలపర్ రెండే. సపోర్ట్ రోల్స్ యాక్చువల్లీ ఏముండదు నాకు సార్. టెస్టింగ్ మరి నాకు యూజ్ అవుతుందా సార్? డెవలప్మెంట్ వస్తే ఇంక సపోర్ట్ ఏముందండి బేసికల్ గా కూడా. బేసికల్లీ అంటే ఇది మామూలుగా రోల్స్, ఇది వర్క్ సపోర్ట్ వర్క్ కూడా ఉంటుందా, ఓన్లీ డెవలప్మెంట్ వర్క్? ఎక్కువ డెవలప్మెంట్ వర్క్ అండి. ఒక 100 jobs పడ్డాయంటే మీకు దాంట్లో ఒక 3 to 4 jobs అడ్మిన్ ఉంటాయి యాక్చువల్ గా కూడా. అసలు మనం అందుకని దాన్ని అసలు ట్రై చేయకూడదు బేసికల్ గా కూడా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 100 jobs లో ఒక 95 jobs ఉన్నాయి కదా. ఈ 95 jobs లో ఒక 5 to 10 ఏమైనా సపోర్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ సపోర్ట్ పీపుల్ ఆల్సో షుడ్ నో ద డెవలప్మెంట్. అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే డెవలప్మెంట్ మన ఫోకస్ అంతా కూడా డెవలపర్. బికాస్ డెవలపర్ రోల్ విల్ గెట్ మోర్ శాలరీ అండ్ అట్రాక్ట్ మోర్ శాలరీ rather than support role and admin role. అందుకని మన కోర్స్ అంతా ఫోకస్ కూడా మొత్తం డెవలప్మెంట్ సైడ్. వీఆర్ నాట్ గోయింగ్ టు గో ఫర్ సపోర్ట్ ఆర్ అడ్మిన్ రోల్స్. ఎందుకని? బికాస్ యూ కెనాట్ డిమాండ్ ఎ శాలరీ అండ్ యూ హ్యావ్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. వెన్ ఎవర్ ఐఎమ్ ట్రయింగ్ టు కమ్ టు ఎ డిఫరెంట్ టెక్నాలజీ ఆర్ టూల్, ఓపెనింగ్స్ నాకు ఎక్కువ ఉండాలి అండ్ ఈజీగా క్రాక్ చేసి లోపలికి వెళ్ళాలి, హై శాలరీ ఉండాలి. ఇలాంటివి ఉంటేనే వెళ్తాను, లేకపోతే వెళ్ళడం ఎందుకు, వేస్ట్ కదా. నా ఉన్న టెక్నాలజీలోనో లేదా నేను ఉన్న జాబ్ చేసుకుంటాను కదా. యా, ఇంకేదో అడుగుతున్నారండి క్వశ్చన్, చెప్పండి. దీనిలో డెసిగ్నేషన్స్ ఎలా ఉంటాయి సార్? అదే అండి ఇప్పుడు చెప్పింది, అదే అండి అడ్మిన్ డెవలపర్ బేసికల్ గా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం. దానికే Mulesoft టెస్టింగ్ సార్. మరి నాకు యూజ్ అవుతుందా? సి, ఇఫ్ యూ వాంటెడ్ టు మైగ్రేట్ ఫ్రమ్ టెస్టింగ్ కెరీర్ టు డెవలప్మెంట్ కెరీర్ ఖచ్చితంగా యూజ్ అవుద్ది, దాంట్లో డౌటే అక్కర్లేదు. ఓకే. సి, టెస్టింగ్ లో మీరు టెస్టింగ్ లోనే ఉండాలంటే ఇట్ ఈస్ అప్ టు యూ బేసికల్ గా కూడా. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు స్విచ్ టు ఏ డెవలప్మెంట్ కెరీర్ డెవలప్మెంట్ కెరీర్ కి స్విచ్ అయ్యి ఐ వాంట్ టు డ్రా మోర్ శాలరీ, ఆబ్వియస్లీ దెన్ ఇట్ ఈస్ అన్ ఆప్షన్. దర్ ఇస్ నో ప్రాబ్లం బికాస్ ఆల్రెడీ యూ హ్యావ్ సర్టైన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ లో ఎలా వర్క్ చేయాలి ఏంటి అని అంతా ఉంది కాబట్టి యూ విల్ హ్యావ్ మోర్ ఎడ్జ్ అండ్ అడ్వాంటేజ్ వెన్ కంపేర్ టు ద అదర్ పీపుల్. ఎగ్జాక్ట్లీ. యా, ఓకే. యా, థ్యాంక్ యూ సార్. yeah, any other questions అండి from other people? Okay, fine. Next,
మ్యూల్సాఫ్ట్ అంటే ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ లో కామన్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే యాక్చువల్ గా కూడా ఇప్పుడు నేను ఇక్కడ లిస్ట్ చేశాను కదండి, ఇవి కామన్ రిక్వైర్మెంట్స్. అంటే ఆల్మోస్ట్ లైక్ 80% ఆఫ్ ద టైమ్ మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా, ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వీటి మీద తిరుగుతాయండి. యాక్చువల్ గా కూడా వీటి మీద తిరుగుతాయి. ఓకే, అంటే రెస్ట్ అనేది ఒక సర్వీసెస్ ఉంటుంది, ఆ రెస్ట్ సర్వీసెస్, సోప్ సర్వీసెస్, తర్వాత ఫైల్ బేస్డ్ సిస్టమ్స్ కి కనెక్ట్ అవ్వడం, ఫైల్ ఎఫ్టిపి, ఎస్ఎఫ్టిపి, తర్వాత డేటాబేసెస్ కనెక్ట్ అవ్వడం, ఆ తర్వాత మెసేజింగ్ సర్వీసెస్ లైక్ యాక్టివ్ ఎంక్యూ కానీ లేకపోతే ఎనీ పాయింట్ ఎంక్యూ కానీ ఇలాంటి వాటికి కనెక్ట్ అవ్వడం. ఓకే, మెసేజింగ్ సర్వీసెస్. ఆ తర్వాత డిఫరెంట్ సిస్టమ్స్, మేబీ సేల్స్ ఫోర్స్ కానీ, అజూర్ కానీ, గూగుల్ కానీ, లేకపోతే ఇలా డిఫరెంట్ సిస్టమ్స్. వీటిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒకటి కవర్ చేస్తాం, ఇది 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 కవర్ చేసి దీంట్లో సేల్స్ ఫోర్స్ కవర్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్ గా ఏంటి, మీకు ఒక ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళగానే ఓకే ఈ 80% ఆఫ్ ద టైం మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని ఐడియా ఉంది, నో ప్రాబ్లం. ఓన్లీ ఒక 20% ఐడియా లేదు. అప్పుడు ఏం చేస్తారు, ఆ 20% కి నేర్చుకొని చేసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఎనీ పర్సన్, ఇప్పుడు నేను ఒక కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళినా కూడా ఆ 20% గ్రే ఏరియా ప్రతి ప్రాజెక్ట్ లో ఉంటుంది అనమాట. ఓకే, అందుకని మన కోర్స్ అంతా కూడా ఫోకస్ ఎలా ఉంటుంది అంటే తక్కువ నేర్చుకోవాలి, మీకు ఎక్కువ రిజల్ట్ రావాలి. ఓకే, తక్కువ నేర్చుకుంటే దాని అర్థం ఏంటి, బేసికల్ గా కూడా ఒక టూల్లో ఎక్కువ మనకి ఏది ఉపయోగపడుతుందో అక్కడ ఫోకస్ చేయాలి. నా టోటల్ ఎక్స్పీరియన్స్ లో మనకి ఎక్కువ ఏది అవసరమో దాని మీద ఫోకస్ చేసి వాటి నుంచి డ్రా చేసి ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా మనం చేసి పెట్టాం. అందుకనే మన కరికులం అంతా కూడా వీటి మీదే ఫుల్ ఫోకస్ ఉంటుంది. ఏది మన కోర్స్ కరికులం అంతా కూడా ఫుల్ ఫోకస్ దీని మీద ఉంటుంది అనమాట. దాంట్లో రెస్ట్ సర్వీసెస్ అంటే ఏంటి, సోప్స్, ఇప్పుడు మీరు చూసిన కొత్త టెర్మినాలజీస్ అన్ని కూడా విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ బేసిక్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుని దెన్ విల్ గో ఇన్ టు ద ఫర్దర్ డీటెయిల్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ ప్రీ రిక్విజిట్స్ కూడా కొన్ని అవసరం అండి. కొన్ని చిన్న టాపిక్స్ మ్యూల్సాఫ్ట్ కి ముందు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు కొన్ని టాపిక్స్ అవసరం మనకి. ఆ టాపిక్స్ కూడా నేనే డిస్కస్ చేస్తాను. ఐ డోంట్ టెల్ యూ టు గో అండ్ లెర్న్ అండ్ కమ్ బ్యాక్ అట్లా చెప్పను. నేనే వాటికి సంబంధించిన కూడా మినిమం బేసిక్స్ అన్ని కూడా మీకు కోర్స్ పార్ట్ లోనే నేర్పిస్తాను మనకి కంపల్సరీగా కూడా. అంటే ఐ టేక్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్. ఎగ్జాక్ట్లీ. సో డోంట్ వరీ అబౌట్ దట్ పర్టికులర్ థింగ్. మనకి ప్రాజెక్ట్స్ లో ఏమేమి అవసరమో వాటికి సంబంధించిన అన్ని కూడా నేను ఫోకస్ చేసి నేర్పిస్తాను. తర్వాత అసలు ముందు ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మ్యూల్సాఫ్ట్ ఎందుకు నేర్చుకోవాలండి, అలా మార్కెట్ లో చాలా టూల్స్ ఉన్నాయి కదా యాక్చువల్లీ, అండ్ అంటే ఇంటిగ్రేషన్ టూల్సే కాదు వేరే టూల్స్ కూడా ఉన్నాయి కదా, అవి నేర్చుకున్నా లేకపోతే ఇంటిగ్రేషన్ లో మ్యూల్సాఫ్ట్ ఎందుకు నేర్చుకోవాలి, ఇలా రకరకాల క్వశ్చన్లు ఉంటాయి కదా. ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్దామండి. ఫస్ట్ కొన్ని టెక్నికల్. ఒక ప్రీవియస్ స్లైడ్ లో క్వశ్చన్ చెప్పండి. అది నిన్ను పబ్లిష్ అండ్ సబ్స్క్రైబ్ సినారియో దీంట్లో కవర్ అవుతుంది. అవునండి, దీంట్లో అవుతుంది. మెసేజింగ్ సర్వీస్ ఉంది కదా, ఓకే, మెసేజింగ్ ఇక్కడ కవర్ అయిపోద్ది. యాక్టివ్ ఎంక్యూ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక సిస్టమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జావా వాడుతున్నాం, .NET వాడుతున్నాం. జావా అయినా .NET అయినా రెండు ఆల్మోస్ట్ ఒకే పర్పస్ కోసం కదా వాడతాము. ఇప్పుడు యాక్టివ్ ఎంక్యూ వాడి ఒక ఎగ్జాంపుల్ చేసాం అనుకోండి, మీకు రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎనీ పాయింట్ ఎంక్యూ రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ ఈజియర్ టు అండర్స్టాండ్ అండ్ డూ ఇట్ కదా. అర్థమైందండి? అందుకనే ఒక యూస్ కేస్ తీసుకొని పబ్లిష్ అండ్ సబ్స్క్రైబ్ మోడల్ కి విల్ ట్రై టు డూ ఇట్ యాక్టివ్ ఎంక్యూ. నేను చూసిన ఒక యూస్ కేస్ ఉంది, మేబీ ఇప్పుడు చెప్పచ్చా తర్వాత చెప్పండి. అంటే ఏంటండి అంటే ఇప్పుడు సేల్స్ ఫోర్స్ నుంచి మనం ఎస్ఏపికి డేటా పంపించాలంటే నోటిఫికేషన్ ట్రిగర్ చేస్తాం ఆర్డర్ కి. అంటే ఆర్డర్ యాక్టివేట్ అయితే సో మ్యూల్సాఫ్ట్ ఏమో సబ్స్క్రైబ్ చేస్తుంది. సో మ్యూల్సాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే క్వైరీ రాసి ఆర్డర్ డీటెయిల్స్ ఫెచ్ చేసి ఎస్ఏపికి పంపిస్తారు. ఓకే. సో ఆ పర్టికులర్ యూస్ కేస్ అంటే ఈ మ్యూల్సాఫ్ట్ లో యూజింగ్ మ్యూల్సాఫ్ట్ హౌ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్. అంటే ఇంప్లిమెంట్ చేశారా, మీరు ఎలా చేయాలి? చేశారు, నేను చెయ్యాలి ప్రాక్టీస్ కోసం. ఓకే. బట్ ఎస్ఐపి మీకు ప్రాక్టీస్ అవుట్ సైడ్ ఉంటుంది, అంటే అండర్స్టాండ్ చేసుకున్నా పర్లేదు. ఎస్ఐపి కనెక్టర్ కి బయట యూ డోంట్ హ్యావ్ ది ప్రాక్టీస్. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ లో దాన్ని రకరకాలుగా చేయొచ్చు అనమాట యాక్చువల్ గా. అంటే వాళ్ళు క్వైరీ డేటా ఎలా క్వైరీ చేసి చేయొచ్చు, లేకపోతే వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ ఈవెంట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని జనరేట్ చేసి ఆటోమేటిక్ గా మనం ప్లాట్ఫామ్ ఈవెంట్ లిజనర్ కన్జ్యూమ్ చేసుకొని చేయొచ్చు. అంటే దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఓకే, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్ అండ్ డిపెండ్స్ ఆన్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఆల్సో. ఓకే, వాళ్ళకి రియల్ టైమ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ నుంచి ఎస్ఐపికి రియల్ టైమ్ లో అవ్వాలి యాక్చువల్లీ కూడా.
రియల్ టైమ్ లో అవ్వాలంటే ఎలా జరగాలి? ఆల్మోస్ట్ లైక్ ఒక ప్లాట్ఫామ్ ఈవెంట్ జనరేట్ చేసి అక్కడ పెట్టేస్తే దాన్ని ఆటోమేటిక్ గా అక్కడ ఒక అసింక్రనస్ ప్రాసెస్ లో ఆటోమేటిక్ గా ఈజీగా జరిగిపోద్ది అనమాట. అలా కాకుండా మళ్ళీ దాన్ని మనం డిలే చేసుకున్నాం అనుకోండి, యాక్చువల్ గా కూడా అంటే ఇప్పుడు క్వైరీ రాస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు స్కెడ్యూలర్ పెట్టి ఒక ఎవ్రీ 10 minutes కనుకోండి, సేల్స్ ఫోర్స్ లో ఏమో ఆర్డర్ క్రియేట్ అయిపోయింది, SAP లో 10 minutes వరకు ఆర్డర్ రాదు. అట్లా రియల్ టైమ్ లో కావాలా, లేకపోతే మనం ఎవ్రీడే ఒకసారి అప్డేట్ చేస్తే చాలా, ఇట్లా మన రిక్వైర్మెంట్ బట్టి వీ హ్యావ్ టు గో ఫర్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో నేను చేసే ప్రాజెక్ట్ లో వీ వాంటెడ్ ఇట్ ఇన్ రియల్ టైమ్ ఫ్రమ్ సేల్స్ ఫోర్స్ టు SAP యాక్చువల్ గా కూడా. అప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు నేను చెప్పిన ప్లాట్ఫామ్ ఈవెంట్ ద్వారా అట్లా డిఫరెంట్ మెకానిజం లో చేస్తాం. ఎగ్జాక్ట్. ఓకే. సో అలాంటి యూస్ కేస్ మనం ట్రైనింగ్ లో చూస్తామా? చేయలేం కదండి, SAP చేయలేం కదా. డేటాబేస్ టు సేల్స్ ఫోర్స్ చేస్తాం, డేటాబేస్ టు సేల్స్ ఫోర్స్ చేస్తాం. But that will be similar only, right? Yes, almost similar కదా బేసికల్ గా. డేటాబేస్ టు సేల్స్ ఫోర్స్ ఆర్ సేల్స్ ఫోర్స్ టు డేటాబేస్ చేస్తాం. ఫస్ట్ అసలు ముందు ఒక క్వశ్చన్ అండి, లైక్ సిన్స్ ద స్లైడ్ మెన్షన్ దట్ సేల్స్ ఫోర్స్ వాస్ అక్వైర్డ్ Mulesoft అన్నారు కదా. సో I mean I have some little bit idea of సేల్స్ ఫోర్స్ అండి. The సేల్స్ ఫోర్స్ టూల్ ఇట్ సెల్ఫ్ ఇస్ టూ కన్ఫ్యూజింగ్. సో Mulesoft కూడా సిమిలర్ టు సేల్స్ ఫోర్స్ లాగా ఉంటుందా? లైక్ విల్ ఇట్ బి డిఫరెంట్? ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తానులేండి, ఇంకొక ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయండి. చెప్తాను. అసలు ఎందుకంటే నేను చూసాను, అసలు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాను దానిలో. సేల్స్ ఫోర్స్ ఇస్ ఎ బిగ్గర్. సేల్స్ ఫోర్స్ మీరు ఒక 3 to 6 months పెడితే యాక్చువల్ గా, అంటే ముందు అసలు టూల్ అర్థం చేసుకునే దానికి Mulesoft దాంట్లో ఒక 30 to 35% అంతే. అంటే ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేల్స్ ఫోర్స్ ఎగ్జాంపుల్ కి 100 days లో నేర్చుకున్నారు అనుకోండి, అంటే Mulesoft 30 days లో నేర్చుకోవచ్చు, అంటే ఒక 30-35%. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాట్ థింక్. అంటే ఇప్పుడు నేను Mulesoft మనం ఆల్మోస్ట్ లైక్ 55 sessions అని చెప్పాను, అంటే 2 months 2.5 months పడుతుంది. అదే మీరు సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలంటే, యాక్చువల్ గా బాగా నేర్చుకోవాలంటే, నేను Mulesoft చెప్పినట్టుగా అదే విధంగా మీరు సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 4 months to 6 months మినిమం. ఓకే, దట్స్ ఏ బిగ్గర్ టూల్ అండి. సి Mulesoft ఎందుకు మనకి అడ్వాంటేజ్ అంటే, ఇట్స్ ఏ స్మాలర్ టూల్. ఆ పాయింట్ కూడా నేను డిస్కస్ చేస్తాను, డోంట్ వరీ. బట్ స్టిల్ ఐ మీకు చిన్న ఇది చెప్తాను. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి బిఫోర్ ప్రొసీడింగ్? ఓకే, ఫైన్. Mulesoft అసలు ముందు ఎందుకు నేర్చుకోవాలి ఎగ్జాక్ట్లీ అంటే, నా ఎక్స్పీరియన్స్ లో నేను లిస్ట్ అవుట్ చేసిన కొన్ని రీజన్స్ అండి. ఓకే, మనకి ఇట్ ఈస్ ఎ ఇండస్ట్రీ లీడర్. ఇండస్ట్రీ లీడర్ అని నేను చెప్పుకుంటున్నానా Mulesoft ప్రొఫెషనల్ కాబట్టి, లేకపోతే ఇండస్ట్రీ అంతా చెప్తుందా? ఇండస్ట్రీ అంతా చెప్తుందండి. ఇండస్ట్రీ అంతా కలిపి ఎలా చెప్తారండి అంటే, గార్ట్నర్ అని ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంటుంది అన్నమాట. గార్ట్నర్, ఈ గార్ట్నర్ ఆర్గనైజేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ఏ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆఫ్ డిఫరెంట్ టూల్స్ ఇన్ ద మార్కెట్. ఇదేం చేస్తుందంటే, చాలా పారామీటర్స్ పెట్టి మొత్తం అనలైజ్ చేసి, ఓకే ఈ పర్టికులర్ టూల్స్ మార్కెట్ లో చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి, వీళ్ళు మార్కెట్ ని, ఇంటిగ్రేషన్ మార్కెట్ ని మొత్తం కూడా మార్చగలుగుతారు, లేకపోతే ఇంటిగ్రేషన్ మార్కెట్ ని కూడా సర్వ్ చేయగలుగుతారు అని చెప్పి మొత్తం కూడా వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ పారామీటర్స్ పెట్టుకొని ఒక హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనగానే చాలా టూల్స్ ఉంటాయండి, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ Mulesoft. ఇప్పుడు Oracle లో OIC అని, డెల్ ఇప్పుడు భూమి అని, నెక్స్ట్ టిప్కో అని, లేకపోతే అపాచీ క్యామెల్, IIB అని, స్నాప్ లాజిక్ అని, ఒక WSO2 అని, ఇట్లా దెర్ ఆర్ సో మెనీ టూల్స్ ఇన్ ద మార్కెట్. వీళ్ళందరినీ అనలైజ్ చేసి, ఓకే ఎవరు ఎంత బిజినెస్ చేస్తున్నారు, నెక్స్ట్ ఎవరికి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఓకే వీళ్ళు కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయగలుగుతారా, ఈజీ ప్రాజెక్ట్స్ కి అయితే ఏ బాగుంటాయి, ఇట్లా అన్ని పారామీటర్స్ ద్వారా అనలైజ్ చేసి దే విల్ పబ్లిష్ వన్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్. అంటే ఇంటిగ్రేషన్ టూల్స్ కి ఒకటి అలాగా వాళ్ళు దే డూ ఇట్ ఫర్ డిఫరెంట్ టూల్స్. అది డిఫరెంట్, అది మనకు సంబంధం లేదు. ఇంటిగ్రేషన్ టూల్స్ కి ఒకటి కూడా చేస్తారు అనమాట. ఎగ్జాక్ట్లీ, వీళ్ళు క్లౌడ్ సపోర్ట్ చేస్తున్నారా, ఆన్ ప్రెమిసెస్ కి సపోర్ట్ చేస్తున్నారా, ఇట్లా రకరకాల పారామీటర్స్ పెట్టుకుని దే విల్ ట్రై టు అనలైజ్. ఆ అనలైజ్ చేసిన రిపోర్ట్ లో ఇప్పటికి కనీసం 9 to 10 times Mulesoft ఈజ్ ఏ ఇండస్ట్రీ లీడర్ అని వాళ్ళే పబ్లిష్ చేశారు రిపోర్ట్. గార్ట్నర్ ఎలా అంటే, మన ఫిల్మ్స్ కి ఇంటర్నేషనల్ అండ్ మన మొత్తం ఓవరాల్ ఫిల్మ్స్ కి, హాలీవుడ్ అన్ని మొత్తం వరల్డ్ వైడ్ ఫిల్మ్స్ అన్నిటికీ మనకి ఆస్కార్ ఎలాగో, ఇండస్ట్రీలో ఈ గార్ట్నర్ రిపోర్ట్ అలాగనమాట బేసికలీ చెప్పాలంటే. ఆ గార్ట్నరే ఇట్ ఈస్ సర్టిఫైయింగ్ Mulesoft యాజ్ ద ఇండస్ట్రీ లీడర్ ఫర్ ఇంటిగ్రేషన్. అందువల్ల యూ కెన్ బ్లైండ్లీ బిలీవ్, ఓకే ఈ పర్టికులర్ టూల్ నేర్చుకుంటే మనకి జాబ్స్ బాగుంటాయి అనేది అదొక వన్ ఇండికేషన్. ఎగ్జాక్ట్లీ.
తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏం జరిగిందంటే సెకండ్ పాయింట్, సేల్స్ ఫోర్స్ మ్యూల్సాఫ్ట్ ని ఆల్మోస్ట్ లైక్ 2018 లోనే 40,000+ crores కి అక్వైర్ చేసిందండి. ఎందుకు అక్వైర్ చేసింది? సేల్స్ ఫోర్స్ ఇస్ ఏ బిగ్గర్ ప్లాట్ఫామ్ వేర్ ఇట్ రిక్వైర్స్ టు ఇంటిగ్రేట్ టు డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ సేల్స్ ఫోర్స్ వాడుతుంది అనుకోండి, ఆ సేల్స్ ఫోర్స్ తో పాటు వేరే వేరే అప్లికేషన్స్ కి అన్నిటికీ ఇంటిగ్రేట్ అవ్వాల్సిన రిక్వైర్మెంట్ బాగా గమనించింది సేల్స్ ఫోర్స్. ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళినా కానీ గమనించిన తర్వాత మన దగ్గర అలాంటి ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంటే బాగుంటది కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, ఆల్రెడీ మనం కొత్త ప్లాట్ఫామ్ రెడీ చేసేదానికంటే అప్పుడు మార్కెట్ లో ఎవరు బాగా పాపులర్ లో ఉన్నారు, ట్రెండింగ్ లో ఉన్నారు అని చెప్పి అబ్జర్వ్ చేసి ఆ మ్యూల్సాఫ్ట్ ని $6.5 billion కి ఆల్మోస్ట్ లైక్ 40,000+ crores కి 2018 లో అక్వైర్ చేశారు. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అనేది చాలా పెద్ద మార్కెట్ యాక్చువల్గా. ఆ సిఆర్ఎం మార్కెట్ లో, సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం మార్కెట్ లో దాని మార్కెట్ షేర్ ఎంత తెలుసా? ఆల్మోస్ట్ లైక్ 28%. అంటే ఎవ్రీ 100 customers కి 28 customers సిఆర్ఎం వాడే వాళ్ళందరూ కూడా సేల్స్ ఫోర్స్ వాడతారు అనమాట. అసలు సెకండ్ థర్డ్ కాంపిటీటర్స్ దగ్గరలో కూడా ఉండరు సిఆర్ఎం మార్కెట్ లో. ఆ సిఆర్ఎం మార్కెట్ లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత, వాళ్ళ కస్టమర్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దే విల్ పుష్ దెమ్ ఫర్ మ్యూల్సాఫ్ట్ ఫర్ ఇంటిగ్రేషన్స్. అంటే ఏంటి, వాళ్ళకి వచ్చిన కస్టమర్స్ అందరినీ కూడా మళ్ళీ మ్యూల్సాఫ్ట్ వాడుకోండి, మేము ఇదిగో ఈ ఆఫర్ ఇస్తాం, ఆ ఆఫర్ ఇస్తాం అని చెప్పి వాళ్ళని పుష్ చేస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు మ్యూల్సాఫ్ట్ కూడా ఎక్కువ బిజినెస్ వచ్చేదానికి ఉంటుంది, ఆ టూల్ రిలేటెడ్ బిజినెస్. ఆ టూల్ రిలేటెడ్ బిజినెస్ వస్తే జాబ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అంతే సింపుల్ లాజిక్. ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్ కనిపించింది, అక్కడ సేల్స్ ఫోర్స్ ఉన్నారు అంటే వాడు హీ విల్ పుష్ ఇట్ ఫర్ మ్యూల్సాఫ్ట్ ఎగ్జాక్ట్లీ అగ్రెసివ్లీ. అంటే బిగ్ కంపెనీ ఆల్మోస్ట్ సేల్స్ ఫోర్స్ అనేది మైక్రోసాఫ్ట్ ఆల్మోస్ట్ లైక్ ఆ రేంజ్ ఆఫ్ కంపెనీస్ లో, ఆరకిల్ ఇలాంటి రేంజ్ ఆఫ్ కంపెనీస్ కి ఆల్మోస్ట్ పోటీగా ఉంటది కాబట్టి ఇన్ డిఫరెంట్ సెగ్మెంట్ ఎగ్జాక్ట్లీ. అలాంటి కంపెనీ ఒకటి దీన్ని అక్వైర్ చేసిందంటేనే దీని యొక్క పాపులారిటీ అండ్ దీని యొక్క కమాండ్ అబ్జర్వ్ చేయండి. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మెన్షన్. And it is ahead of competitors. Why it is ahead of competitors? Basically గా ఫస్ట్ ఇంటిగ్రేషన్ మార్కెట్ లో మన మ్యూల్సాఫ్ట్ కంటే ముందు టిప్కో వాజ్ వెరీ ఫేమస్ టు. బేసికల్ గా చెప్పాలంటే ఆ టిప్కో మార్కెట్ ని మీరు అన్నిటిని కూడా ఫుల్ గా సప్రెస్ చేసి ఇట్ బికేమ్ ద ఇండస్ట్రీ లీడర్. ద రీజన్ బీయింగ్ బికాస్ ఇప్పుడు మనకి ఏ సిస్టమ్ మీరు కనెక్ట్ అవ్వాలన్నా కూడా రెడీగా కనెక్టర్స్ ఉంటాయి. మీరు పోయి కస్టమ్గా ఏదైనా చేయాల్సిన అవసరం ఏం లేదు, అన్ని రెడీగా ఉంటాయి మార్కెట్ లో. మ్యూల్సాఫ్ట్ అలా రెడీ చేసి పెట్టేసింది కనెక్టర్స్. ఎన్ని 300+ కనెక్టర్స్ అవైలబిలిటీ ఉన్నాయంటేనే మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఎనీ చేంజ్, ఇప్పుడు ఏఐ వస్తుంది, ఏఐకి సంబంధించిన చేంజెస్ కూడా దీంట్లో ఇన్కల్కేట్ చేస్తుంది. ఇంకా ఫాస్ట్ గా ఎలా డెవలప్ చేయొచ్చు అంటే దే ఆర్ అగ్రెసివ్ అండ్ అహెడ్ ఆఫ్ ద కాంపిటీటర్స్. ప్రతి ఒక్క చేంజ్ ని ఇన్కల్కేట్ చేస్తున్నారు. ఓకే, సో కాంపిటీటర్స్ తో పోల్చుకుంటే, వాళ్ళందరితో పోల్చుకుంటే ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి ఇక్కడ మెన్షన్ చేయని టూల్స్ కూడా. వాళ్ళందరితో పోల్చుకుంటే కూడా Mulesoft is very aggressive in terms of introducing the features or introducing the connectors, or they are trending always exactly. Okay, yeah, that. And one more beautiful feature అంటే ఇదేంటంటే ఫుల్ API లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. యాక్చువల్ గా కూడా Mulesoft ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్స్ డెవలప్ చేస్తాం. ఇంటిగ్రేషన్స్ లో APIs ఒక పార్ట్ అన్నమాట బేసికల్ కూడా. ఆ API అంటే ఏంటి, ఎలాగా, అవన్నీ కూడా ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఈ API లో యాక్చువల్ గా చాలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ డిజైన్ నుంచి మొత్తం మానిటర్ చేసుకునే దానిక చాలా స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ అన్ని కూడా మొత్తం మ్యూల్సాఫ్ట్ టూల్ లోనే చేయొచ్చు. అదే వేరే టూల్స్ అయితే కొన్నిటికి పాసిబిలిటీ ఉండదు, మళ్ళీ అగైన్ థర్డ్ పార్టీ టూల్స్ తీసుకోవాలి, అంటే కాస్ట్ పెరిగిపోద్ది, మళ్ళీ ఇంకొక టూల్ నేర్చుకో ఉండాలి వాళ్ళు బేసికల్ కూడా. ఫుల్ API లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ మొత్తం డిజైన్ దగ్గర నుంచి ఇంప్లిమెంటేషన్ కానీ, సెక్యూర్ కానీ, డిప్లాయ్మెంట్ కానీ, మానిటరింగ్ కానీ మొత్తం కూడా మనకి మ్యూల్సాఫ్ట్ లో ప్రతి దానికి ప్రతి ఒక్క చిన్న చిన్న సబ్ టూల్స్ లాగా ఇచ్చేసి ఉంటాడు. ఇట్ ఈస్ ఎంటైర్లీ పాసిబుల్ విత్ మ్యూల్సాఫ్ట్. అదే ఈ టిప్కో కానీ, భూమి కానీ ఇట్లాంటి వాటిలో ఏంటంటే దే ఆర్ నాట్ స్ట్రాంగ్. ఇచ్చుంటాడు కానీ మ్యూల్సాఫ్ట్ అంత స్ట్రాంగ్ గా ఆ అప్లికేషన్స్ కి అది సపోర్ట్ చేయదు. అప్పుడు సపోర్ట్ చేయనప్పుడు ఏం చేస్తారు, ఇమీడియట్లీ దే హావ్ టు గో ఫర్ ఆర్ రిలై ఆన్ థర్డ్ పార్టీ టూల్. మళ్ళీ ఇంకొక టూల్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆటోమేటికలీ ద కాస్ట్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాజెక్ట్ విల్ బి గోయింగ్ హయ్యర్ and you need to be aware of the other tool as well. So it's very very important. E feature kuda technically Mulesoft is very strong in API lifecycle management. Exactly. అంటే అన్ని టూల్స్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ప్రైసింగ్ కూడా ఒక రీజనబుల్ ప్రైసింగ్ అండి. అంటే రీజనబుల్ ప్రైసింగ్ అని ఎందుకంటున్నానంటే బేసికల్ గా రీసెంట్లీ ఇంతకుముందు కొంచెం కాస్ట్లీ ఉండేది, బట్ రీసెంట్ టైమ్స్ లో యూజేజ్ ప్రకారంగా ప్రైసింగ్ డెలిగేట్ చేసి కొంచెం తక్కువ చేశారండి. ఎగ్జాక్ట్లీ. సో కంపారిటివ్లీ విత్ అదర్ టూల్స్
ద ప్రైసింగ్ ఈజ్ రీజనబుల్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్ అంతా కూడా ఈజ్ ట్రెండింగ్ టువర్డ్స్ క్లౌడ్ బేసికల్లీ. ఓకే, క్లౌడ్ కి వెళ్ళేటప్పుడు క్లౌడ్ సొల్యూషన్ ఉంది. ఒకవేళ ఇప్పుడు బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళ ఆన్ ప్రెమిసెస్ లో ఉన్నారు. ఆన్ ప్రెమిసెస్ అంటే వాళ్ళ ఓన్ సర్వర్సే ఉన్నాయి. వాళ్ళ ఓన్ సర్వర్స్ ఉన్నా కూడా దానికి సపోర్ట్ చేస్తుంది, క్లౌడ్ కి సపోర్ట్ చేస్తుంది మ్యూల్సాఫ్ట్. దట్ ఈస్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఫీచర్. ఎగ్జాక్ట్లీ, ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు అన్ని టూల్స్ కూడా అలాగే చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఓన్ సర్వర్స్ పెట్టుకున్నాయి. దే డోంట్ వాంట్ గో ఇన్ టు ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బట్ స్టిల్ మ్యూల్సాఫ్ట్ విల్ సపోర్ట్ బోత్ దేర్ ఓన్ సర్వర్స్ యాజ్ వెల్ as క్లౌడ్ లో ఉన్నా కూడా క్లౌడ్ అంటే సొల్యూషన్ అలా పెట్టి ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ, సో మనకి Mulesoft will support both cloud as well as on-premises related solutions. Okay. Next, generic points ఏంటంటే learn faster and easier. ఎందుకని నేను చెప్పాను కదా, ఇట్స్ ఎ స్మాలర్ టూల్, కంపారిటివ్లీ స్మాలర్ టూల్. ఇప్పుడు సేల్స్ ఫోర్స్, ఈ ఎగ్జాంపుల్ ఎప్పుడే సేల్స్ ఫోర్స్ తీసుకుంటాను నేను యాక్చువల్గా కూడా. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ నేర్చుకునేదానికి మనకు ఒక 4 to 6 months పట్టింది అనుకోండి. దీన్ని నేను 2 to 3 months లోనూ, అది ఏంటి సేల్స్ ఫోర్స్ నేను చెప్పేది ఇన్ డెప్త్ మన మ్యూల్సాఫ్ట్ లాగా నేర్చుకోవాలంటే ఇట్ విల్ బి మోర్ దెన్ 6 months ఫర్ షూర్. యాక్చువల్ గా మనం మ్యూల్సాఫ్ట్ నేర్చుకునే విధంగా ఇప్పుడు మన మ్యూల్సాఫ్ట్ కూడా బయట ఎన్ని సెషన్స్ చెప్తారండి? 35 to 40 చెప్తారు బయట మార్కెట్ లో. మనం 55 సెషన్స్ చెప్తాం ఆల్మోస్ట్, అంటే 55 hours సెషన్స్. అంటే ఇప్పుడు 1.5 hours వస్తుందంటే దాన్ని 1.5 సెషన్ కింద కన్సిడర్ చేసుకోవాలి జనరల్ గా చెప్పాలంటే. ఓకే, ఆల్మోస్ట్ 55 to 60 అవుతాయి. ఓకే, బయట ఇప్పుడు వీళ్ళు 35 to 40 చేస్తున్నప్పుడు దీన్ని కంపేర్ చేసుకుంటే కూడా ఇది కూడా అలాగే ఉంటది. దీంతో కంపేర్ చేయండి, మనం 55 తో కంపేర్ చేయమండి. ఎందుకని 55 ఈజ్ ఇన్ డెప్త్, నేను కొంచెం ఇంకా డెప్త్ లో కవర్ చేస్తాం కాబట్టి, ఎక్కువ టాపిక్స్ కవర్ చేస్తాం కాబట్టి, మనం యూస్ కేసెస్ అవన్నీ డిస్కస్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ బి టేకింగ్ మోర్ టైం ఫర్ అస్. బట్ మార్కెట్ ప్రకారంగా చూస్తే మాత్రం దీనికి చూడండి ఆల్మోస్ట్ 30%. అంటే సేల్స్ ఫోర్స్ మనం నేర్చుకునే, అంటే బయట 45 days లో నేర్చుకోవచ్చు, 60 days లో నేర్చుకోవచ్చు అని చెప్తారు కానండి, అది నేర్చుకుంటే మీరు ఆబ్వియస్లీ నాట్ బి ఏబుల్ టు క్రాక్ ద జాబ్ ఇన్ సేల్స్ ఫోర్స్ ఫర్ షూర్ బేసికల్ గా. అందువల్ల ఏంటంటే మ్యూల్సాఫ్ట్ ఈజ్ రిలేటివ్లీ వెరీ స్మాలర్ టూల్, అందుకని ఫాస్ట్ గా నేర్చుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకని డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, 80% ఆఫ్ ద టైం మీరు ఏం చేస్తారు? డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు సింపుల్ గా ఒక డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి డ్రాగ్ డ్రాప్ చేస్తాం, అంతా ఒక 5-10 minutes లో ఒక అప్లికేషన్ అయిపోతుంది. అదే జావాలో రెడీ చేయాలంటే మీకు ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎగ్జాక్ట్లీ, ఓకే, అందుకని మీకు ఇక్కడ మొత్తం డ్రాగ్ అండ్ డ్రాప్. ఇప్పుడు నేను ఒక డేటాబేస్ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి డేటా తెచ్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఎంతసేపు లో చేయొచ్చు? ఒక 5 minutes లో చేసేయచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూపించేస్తాను. అయితే ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. మ్యూల్ ప్రాజెక్ట్. ఇక్కడ ఇదంతా కూడా మొత్తం నావిగేషన్ ఎలా చేయాలి, ఏం చేయాలి అంతా కూడా డీటెయిల్ గా డిస్కస్ చేస్తామండి ఫర్దర్ గా. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను మ్యూల్సాఫ్ట్ లో. ఓకే, మ్యూల్ డిబి డెమో అని ఒక నేమ్ ఇచ్చుకున్నాను. ఓకే, దీంట్లో ఒక లిజనర్ అని ఉంటుంది. ఈ లిజనర్ ఎందుకు వాడతాం, ఏంటి అవన్నీ కూడా మొత్తం తర్వాత మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాను, లిజనర్ ఒక డ్రాగ్ డ్రాప్ చేస్తాను, అంటే ఇట్ విల్ లిసన్ టు ద రిక్వెస్ట్. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ పాత్ ఇచ్చాను. ఓకే, నౌ ఐ వాంట్ టు కనెక్ట్ డేటాబేస్. ఎగ్జాక్ట్లీ, అప్పుడు డేటాబేస్ సంబంధించిన కనెక్టర్ నేను తీసుకోవాలి కదా. ఇక్కడ లేదు, యాక్చువల్గా మీరు డేటాబేస్ సంబంధించిన కనెక్టర్ ఉందా? లేదు. అందుకని ఏం చేస్తాను, ఇక్కడ యాడ్ మాడ్యూల్స్ లో డేటాబేస్ ఉందా? ఎస్, డేటాబేస్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. నౌ డేటాబేస్ మాడ్యూల్ ఆర్ డేటాబేస్ కనెక్టర్ ఇస్ యాడెడ్ టు యువర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, డేటాబేస్ లో నుంచి ఒక సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను డేటా. సారీ, ఈ పాత్ ఇచ్చాను. ఇక్కడ మనం ఈ కనెక్టర్ ఒకటి ఈ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయాలి. పోర్ట్ ఎంత అనుకున్నా 8081 అని చెప్పేసి ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి
ఓకే, డిఫాల్ట్ సెట్టింగ్స్ అలాగే ఉంచేసి ఐ సేవ్డ్ ఇట్. కంట్రోల్ ఎస్ ఫర్ సేవింగ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు డేటాబేస్ ఉంది. ఇప్పుడు డేటాబేస్ ని కనెక్ట్ అవ్వాలి, ఏమేమి డీటెయిల్స్ కావాలి? డేటాబేస్ సర్వర్ యొక్క ఐపీ, పోర్టు, యూజర్ నేమ్, పాస్వర్డ్ అలాంటి కొన్ని డీటెయిల్స్ ఇచ్చేసానంటే ఆటోమేటిక్లీ ఐల్ బి ఏబుల్ టు కనెక్ట్. ఎగ్జాక్ట్లీ. అందుకని ఏం చేస్తాను, ఇక్కడ వెళ్ళి కనెక్ట్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేస్తున్నాను. ఈ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఏం టైప్ ఆఫ్ డేటాబేస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను వాడే డేటాబేస్ MySQL. ఓకే, నేను ఆల్రెడీ డేటాబేస్ కాన్ఫిగర్ చేసి మన దీనికోసం రెడీగా పెట్టున్నాను. బట్ అది ఎలా కాన్ఫిగర్ చేయాలి, లేదా ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి, అదంతా కూడా మన సెషన్స్ లో చూద్దాం. బట్ డోంట్ వరీ అబౌట్ దట్, ఐ జస్ట్ వాంట్ టు కనెక్ట్ ఏ MySQL డేటాబేస్. ఎగ్జాక్ట్లీ. ఆ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఒక డ్రైవర్ కావాలి. ఆ డ్రైవర్ ఇక్కడ నేను వచ్చేసి కాన్ఫిగర్ యాడ్ రికమెండెడ్ లైబ్రరీస్ అని క్లిక్ చేస్తే ఓకే, ఆటోమేటిక్ గా ఆ డ్రైవర్ కూడా కాన్ఫిగర్ అయిపోయింది. ఇప్పుడు నాకేం కావాలి, హోస్ట్ కావాలి, పోర్ట్ కావాలి, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఎగ్జాక్ట్లీ. ఈ డీటెయిల్స్ ఇచ్చేస్తే నేను కనెక్ట్ అయిపోవచ్చు. ఓకే, హోస్ట్ ఏంటి, నా డేటాబేస్ ఎక్కడ ఉంది, నా సిస్టమ్ మీద ఉంది కాబట్టి అందుకని దాని లోకల్ హోస్ట్ అంటున్నాం. ఓకే, అండ్ డేటాబేస్ డీటెయిల్స్ ఇక్కడ మనకి ఇవి సేవ్ చేసుకుంటాను. ఓకే, పోర్ట్ వచ్చి 330. ఓకే, యూజర్ నేమ్, పాస్వర్డ్. పోర్ట్ 330, యూజర్ నేమ్ వచ్చేసి రూట్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ డేటాబేస్ నేమ్ ఇవ్వాలండి బేసికల్ గా కూడా. ఈ డేటాబేస్ నేమ్ నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటాను. అది Mule3 అని, Mule4 అని, Mule4 అని అట్లా క్రియేట్ చేస్తుంటే దాన్ని ఇస్తున్నాను. ఇప్పుడు నేను కనెక్షన్ టెస్ట్ చేసుకోవచ్చు, ఈ డేటాబేస్ కనెక్ట్ అవుతుందా లేదా Mulesoft నుంచి. టెస్ట్ కనెక్షన్. అంటే డేటాబేస్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ముందుగానే ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే మన డేటాబేస్ రన్నింగ్ లో ఉందా లేదా చూసుకోవాలంటే ఓకే, ఇక్కడ చూడండి టెస్ట్ కనెక్షన్ సక్సెస్ఫుల్. అంటే ఏంటి, మన డేటాబేస్ తో మనం వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ అండ్ డూ ద యాక్టివిటీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, నా ఓకే. ఇప్పుడు సెలెక్ట్ అంటే ఏంటి, ఐ వాంట్ టు సెలెక్ట్ డేటా ఫ్రమ్ దిస్ పర్టికులర్ డేటాబేస్ ఫ్రమ్ ఏ టేబుల్. ఒక టేబుల్ లో నుంచి డేటా పిక్ చేసుకొని ఆ టేబుల్ నుంచి వచ్చిన డేటాను నేను రెస్పాన్స్ గా పంపించాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఇప్పుడు ఏం చేస్తాను, దీనికి ముందు ఒక లాగర్ పెట్టుకోవచ్చు. లాగర్ ఎందుకు మనకి, ఫిజికల్ లాగింగ్ ఉంటే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ us టు డీబగ్ ఇన్ ది రియల్ టైం, యాక్చువల్ ప్రొడక్షన్ లో అప్లికేషన్ ఉన్నప్పుడు. ఓకే, తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఈ సెలెక్ట్ క్వైరీ ద్వారా ఏం చేస్తానండి, ఒక డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఆ డేటాబేస్ నుంచి నేను డేటా తెచ్చుకోవాలి. ఓకే, ఆ డేటా ఏంటి అనేది ఒకసారి ఏం చేస్తానంటే MySQL వర్క్ బెంచ్కి వెళ్ళి ఆ టేబుల్ నేమ్, ఇప్పుడు ఈ టేబుల్ నేమ్ కానీ అవన్నీ కూడా ఎవరు ఇవ్వాలంటే డేటాబేస్ టీమ్ ఇస్తుంది. ఈ హోస్ట్, పోర్ట్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అవన్నీ డీటెయిల్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు మనకి, డేటాబేస్ టీమ్ ఎవరైతే ఉంటారో ఆ MySQL డేటాబేస్ టీమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. ఓకే, అందుకని ఏంటంటే మనకి ఇక్కడ మనకి డెమోస్ చేసుకునేటప్పుడు లేకపోతే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి ఈ ప్రొవిజన్ ఉండదు కాబట్టి మనం ఇవన్నీ చేసుకుంటాం అన్నమాట. టేబుల్ నేమ్ చెక్ చేస్తాను. ఓకే, టేబుల్ నేమ్ ఏంటంటే ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, దిస్ ఇస్ ద క్వైరీ బేసికల్ గా. ఇప్పుడు వెళ్ళి ఇక్కడ క్వైరీ క్లిక్ చేశాను. అప్పుడు ఎంప్లాయీస్ టేబుల్ లో ఉన్న డేటా అంతా కూడా మనకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అది వేరే ఫార్మాట్ లో ఉంటుంది, బట్ ఐ నీడ్ ఇట్ ఇన్ JSON ఫార్మాట్. అందుకని ఏం చేస్తాను, ఒక ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ యూజ్ చేసి నాకు JSON ఫార్మాట్ లో కావాలి డేటా. ఓకే, JSON ఫార్మాట్ అని ఒకటి ఉంటుంది, ఆ ఫార్మాట్ లో కావాలి.
ఇక్కడ ఒక చిన్న సెట్టింగ్ రాసాను. సెట్టింగ్ రాస్తే ఈ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది ట్రిగ్గర్ చేశాను అనుకోండి, టెస్ట్ చేశాను అనుకోండి, ఇమీడియట్ గా ఏమవుద్ది, ఆ టేబుల్ నుంచి డేటా తెచ్చుకొని దాన్ని JSON లో కన్వర్ట్ చేసి నాకు రెస్పాన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ అండి బేసికల్ గా కూడా మనకి. అంటే చూడండి, నేను ఏం చేశాను, జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేశాను, ఆ చిన్నవి అలా నోట్ చేశాను, అండ్ దెన్ ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను డేటాబేస్ కనెక్ట్ అయ్యి తీసుకోవచ్చు. ఇప్పుడు డేటాబేస్ కనెక్ట్ అయ్యి నేను సేల్స్ ఫోర్స్ లో పెట్టాలంటే ఇంకొక సేల్స్ ఫోర్స్ మాడ్యూల్ యాడ్ చేసి ఇక్కడ సేల్స్ ఫోర్స్ సంబంధించిన యాక్టివిటీ, దానికి సంబంధించిన ట్రాన్స్ఫర్ మెసేజ్ అలాంటివన్నీ చేసుకొని ప్రాజెక్ట్ రెడీ అయిపోద్ది. అదే మీరు జావాలోనో .NET లోనో వీటిలో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మీరు చేయాలంటే ఈ డేటాబేస్ కనెక్ట్ అయ్యేదానికి ఒక హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. మళ్ళీ మీరు సేల్స్ ఫోర్స్ కనెక్ట్ అయ్యేదానికి దానికి మళ్ళీ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ రాయాలి, ఇవంతా కూడా చాలా టైం పట్టుద్ది అనమాట. ఇప్పుడు ఈ కనెక్టర్ కి బ్యాక్గ్రౌండ్ లో కోడ్ రాసేసి ఉంటారు యాక్చువల్ గా కూడా, ఎవరు Mulesoft వాడే. అందుకని మనకి చాలా వర్క్ తగ్గిపోద్ది అనమాట బేసికల్ కూడా. ఈ అప్లికేషన్ నేను టెస్ట్ చేయాలి, దానికి ఎలా టెస్టింగ్, పోస్ట్ మ్యాన్ అనే ఒక టూల్ ఉంటుంది, ఆ పోస్ట్ మ్యాన్ టూల్ యూటిలైజ్ చేసుకొని టెస్ట్ చేసుకుంటాం బేసికల్ గా. ఇలా సింపుల్ గా 80% ఆఫ్ ద టైమ్ మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుందండి. ఒక 20 to 25% ఆఫ్ ద టైమ్ ఇప్పుడు నేను రాసిన ఇట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్స్, మ్యాపింగ్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ ఏ కనెక్టర్స్ ఎప్పుడు వాడాలి, ఈ వేరియబుల్స్ ఎలా ప్రాపగేట్ అవుతాయి, పేలోడ్ ఎలా ప్రాపగేట్ అవుతుంది, ఇలాంటి కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి. అవన్నీ కూడా డీటెయిల్ గా మనం మన సెషన్స్ లోనే డిస్కస్ చేస్తాం అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, అప్లికేషన్ డిప్లాయ్ అయిందో లేదా చెక్ చేసుకున్నాం. డిప్లాయ్ అయింది. నౌ ఐ గో టు పోస్ట్మ్యాన్ అండ్ మనం లోకల్ హోస్ట్ 8081 పోర్ట్ ఇచ్చాము, పాత్ వచ్చేసి DB అని ఇచ్చాము. ఓకే, DB ఇచ్చిన ఇక్కడ నేను డీబగ్ చేస్తాను కదా, దీన్ని బ్రేక్ పాయింట్ యాడ్ చేస్తాను, అంటే స్టెప్ బై స్టెప్ జరుగుద్ది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను రిక్వెస్ట్ ట్రిగ్గర్ చేశానంటే చూడండి, ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది, డేటాబేస్ కనెక్ట్ అయింది, డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకుంది. ఇక్కడ మీరు చూస్తే డేటాబేస్ లో ఉన్న డేటా అంతా కూడా ఆ టేబుల్లో తెచ్చుకుంది. అది మీరు చూస్తే జావా ఫార్మాట్ లో ఉంది. చూడండి, ఏ ఫార్మాట్ లో ఉందండి, జావా ఫార్మాట్ లో ఉంది. బట్ నాకు జావా ఫార్మాట్ లో వద్దు, JSON ఫార్మాట్ లో కావాలని చెప్పి నేను ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ చేసి రెస్పాన్స్ పంపిస్తుంది. ఇప్పుడు చూడండి, పోస్ట్ మ్యాన్ చూసారా, JSON ఫార్మాట్ లో డేటా వచ్చేస్తుంది. JSON ఫార్మాట్. ఓకే, జావా ఫార్మాట్ లో నుంచి నేను JSON ఫార్మాట్ కన్వర్ట్ చేసి మన ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళకి రెస్పాన్స్ పంపిస్తున్నాను. ఇంత సింపుల్ గా మనం ఫాస్ట్ గా అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు Mulesoft లో. ఓకే, ఇప్పుడు ఏం చేశాను, ఒక డేటాబేస్ కనెక్ట్ అయ్యేసి ఒక టేబుల్ నుంచి డేటా తెచ్చి దాన్ని కన్వర్ట్ చేసి పంపించడానికి కరెక్ట్ గా ఒక 5 minutes లో చేసాం మనం, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో టూల్స్ ఆర్ వెరీ వెరీ ఈజియర్ టు లెర్న్, అండ్ whenever we wanted to go into a new job, actually tools are the first options and exactly. తర్వాత జాబ్స్ కూడా మంచి, అంటే ఇప్పుడు జాబ్ మార్కెట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ స్లోవర్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ద టెక్నాలజీస్ అండి. అందువల్ల ఏంటంటే దాంతో పాటు ఇది కూడా కొంచెం స్లోగానే ఉంటుంది, బట్ మంచి డిమాండ్ ఉంది, అండ్ యూ విల్ గెట్ వెరీ గుడ్ సాలరీస్ యాజ్ వెల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, వెరీ గుడ్ సాలరీస్. ఆల్మోస్ట్ లైక్ ఒక 3 to 5 years ఎక్స్పీరియన్స్ రేంజ్ వాళ్ళకి కూడా 10 to 15 lakhs ఆ రేంజ్. ఇంకా నాకు తెలిసి 5 years వాళ్ళు 22, 23 or 25 వాళ్ళది డ్రా చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. నా నెట్వర్క్ లో నా టీమ్ మెంబర్స్ కానీ లేకపోతే నా పాత కొలీగ్స్ కానీ ఇలాంటి వాళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ చెక్ చేస్తూ ఉంటాను. జాబ్స్ ఆర్ వెరీ గ్రేట్ ఇన్ డిమాండ్ అండ్ ఈవెన్ ద సాలరీస్ ఆర్ వెరీ హైయర్. ఎగ్జాక్ట్లీ. ఎనీ క్వశ్చన్స్ అండి యాక్చువల్ గా ఇప్పుడు దాకా? ఓకే, నో క్వశ్చన్స్ దెన్. నా పేరు మహేష్ రెడ్డి. ఓకే, అండ్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు క్లోజ్ టు 8 years ఎక్స్పీరియన్స్ నాకు, అండ్ మోర్ దాన్, అంటే ఇక్కడ 100 అని రాసాను కానీ ఇంకా చాలా ఎక్కువ రాసుంటాను బేసికల్లీ. అండ్ ఈవెన్ ఇంకోటి ఏంటంటే
నా గురించి చెప్పాలంటే ఈవెన్ 200+ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటాను. ఈవెన్ నేను ప్యానెల్లో ఉంటాను రెగ్యులర్ గా. అందువల్ల ఏంటంటే మార్కెట్ లో ఏం అవసరం, ఇండస్ట్రీలో ఏం అడుగుతున్నారు ఏంటనేది కూడా నాకు క్లియర్ గా క్లారిటీ ఉంటుంది. ఇట్లా స్టూడెంట్స్ తో టచ్ లో ఉంటాను, అలాగే ఇండస్ట్రీలో కూడా టచ్ లో ఉంటాను కాబట్టి ఐ ఈజీలీ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ. అండ్ మన ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే మోస్ట్లీ మీరు ఇండస్ట్రీలో కూర్చొని వర్క్ చేస్తే ఎలాగైతే రియల్ టైమ్ లో మీకు అవసరం అలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువ డిస్కస్ చేస్తాం, అలాంటి సినారియోస్ ఎక్కువ డిస్కస్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. నేను కూడా సర్టిఫికేషన్స్, డిఫరెంట్ సర్టిఫికేషన్స్ చాలా ఉంటాయి మ్యూల్సాఫ్ట్ లో. మేజర్ గా 4 ఉంటాయి, దాంట్లో 3 కంప్లీట్ చేస్తున్నాను నేను ఆల్రెడీ. ఇది నా టోటల్ గా నా యొక్క ఇది అనమాట. ఇది ఈ పర్టికులర్ 100+ అనేది ఈ పీపీడీ చేసేటప్పుడు చేస్తుంది అనమాట. తర్వాత చాలా స్టూడెంట్స్ కూడా చేస్తున్నాం, బట్ ఐ డెంట్ చేంజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ప్యానెల్లో ఉండడం వల్ల ఐ విల్ బి అండర్స్టాండింగ్ ద మార్కెట్ రిక్వైర్మెంట్స్ ఎగ్జాక్ట్లీ. అండ్ దాన్ని బేస్ చేసుకునే మన స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ, ప్రిపరేషన్ కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కానీ, ఇవన్నీ కూడా మీకు వెరీ హెల్ప్ఫుల్ గా, రిజ్యూమ్ ఎలా ఉండాలి ఇదంతా కూడా ఐ విల్ ప్లాన్ వెరీ నైస్లీ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ మన మోడల్ ఏంటంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, ఈ ప్రెజెంటేషన్ అంతా కూడా రెగ్యులర్ గా వైట్ బోర్డ్ తో యూజ్ చేయడం ఇలాంటిదంతా కూడా చేస్తాం ఎగ్జాక్ట్లీ. అండ్ లెర్న్ ఎల్పిపి మోడల్ ఫాలో అవ్వాలండి. మన దగ్గర నుంచి నేను ఐ విల్ గివ్ మై 100% ఫర్ షూర్. లెర్న్ ఫ్రమ్ ద రైట్ ట్రైనర్ అనే కాన్సెప్ట్ మన దగ్గర నుంచి నీట్ గా జరిగిపోద్ది. రెస్ట్ విల్ లైజ్ విత్ యూ ఓన్లీ. ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. యాక్చువల్ గా కూడా మనం చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని మీరు ప్రాపర్ గా ప్రాక్టీస్ చేస్తే అంటే 33% నాతో ఉంటుంది, 66% డిపెండ్స్ ఆన్ యూ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద థింగ్స్, లెర్న్ ద థింగ్స్ అండ్ డైజెస్ట్ ద థింగ్స్ ఎగ్జాక్ట్లీ. అంటే ఎక్కువ ఎఫర్ట్ మీ సైడ్ నుంచి అవసరం, నాది నేను 100% చేసేస్తాను. తర్వాత డైలీ సెషన్స్ వచ్చేసి మండే టు థర్స్డే జరుగుతుంది యాక్చువల్లీ. అండ్ డైలీ 1.5 అవర్స్, 7:30 to 9 టైమింగ్స్. ఓకే, 7:30 నుంచి 9 AM వరకు మండే టు థర్స్డే 1.5 అవర్ డైలీ జరుగుతుంది. ఆల్మోస్ట్ లైక్ 6 అవర్స్ జరిగిపోతుంది. మండే టు ఫ్రైడే డైలీ 1 అవర్ అది రెగ్యులర్ జరిగేది, బట్ కొంచెం ఫ్రైడే కమిట్మెంట్స్, ప్రాజెక్ట్ కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇట్ ఫర్ మండే టు థర్స్డే. తర్వాత రికార్డింగ్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే, కంప్లీట్ గా ఆన్లైన్ లో జరుగుతుంది అండ్ తెలుగులోనే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఎలా జరిగిందో సెషన్ అలాగే తెలుగులోనే జరుగుతుంది. అండ్ రికార్డింగ్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు అప్లోడ్ చేస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఫీజ్ విల్ బి కమ్ అగైన్. ఓకే, ప్లీజ్ మ్యూట్ లోకి వెళ్ళరండి, ఎవరైతే మాట్లాడరో వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళండి. యా, థ్యాంక్ యూ. ఫ్రైడే లేదా క్లాస్? ఓన్లీ ఫ్రైడే ఉండదండి, మండే టు థర్స్డే అండి యాక్చువల్లీ కూడా. ఈవినింగ్ బ్యాచ్ ఏమైనా ఉంటుంది సార్? ఈవినింగ్ లేదండి యాక్చువల్లీ, ఓన్లీ మార్నింగ్. హౌ మచ్ టైం టేక్ టు కంప్లీట్ ది ఎంటైర్ కోర్స్? అదే అండి 55 సెషన్స్ అండి యాక్చువల్గా కూడా. అంటే 55 to 60 అవర్స్ పట్టుద్ది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది 1.5 అవర్ కదా, దాన్ని డివైడ్ చేస్తే సరిపోద్ది. అప్రాక్సిమేట్లీ 55/1.5. బ్రో, డెవాప్స్ మీద, సిసిడి పైప్ లైన్ మీద ఏమైనా ఉంటుందా సెక్షన్స్? ఉంటాయండి. ఆల్మోస్ట్ 36 సెషన్స్ వచ్చేస్తాయండి మీకు, మీ బ్యాచ్ కి బేసికలీ కూడా. అది కూడా చూపిస్తానండి కరికులం కూడా. నేను అంటే మనం ఒక ఆల్మోస్ట్ లైక్ 19 మాడ్యూల్స్ పైన డిస్కస్ చేస్తాము. అది ఊరికే ఒక జస్ట్ జనరిక్ గా చూపిస్తాను ఎగ్జాక్ట్లీ. ఓకే. యా, ఇవి ఫాస్ట్ గా చెప్పేస్తానండి. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ లోనే ఉన్నాను యాక్చువల్ గా. మ్యూల్సాఫ్ట్ కి వచ్చి జాబ్ తీసుకోవచ్చా? వెరీ క్లియర్ అండి, తీసుకోవచ్చు. ఎందుకు? రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ స్మాల్ టూల్, యూ కెన్ లెర్న్ ఇట్ ఫాస్టర్ బేసికల్ గా కూడా. అండ్ మీరు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే యుల్ బి ఏబుల్ టు ఈజీలీ మైగ్రేట్ ఫ్రమ్ నాన్ ఐటీ టు మ్యూల్సాఫ్ట్. ఎందుకు నాన్ ఐటీ టు మ్యూల్సాఫ్ట్? ఆబ్వియస్లీ లెసర్ సాలరీస్ ఉంటాయి, ఇక్కడ మంచి సాలరీస్ ఉంటుంది. అండ్ కొంచెం తొందరగా నేర్చుకుని తొందరగా మార్కెట్ లోకి వెళ్ళొచ్చు. ఓకే, నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కమ్మకండి ఉంటాయండి, బట్ లెస్ ఉంటాయి కంపేర్ టు ఎక్స్పీరియన్స్డ్. ఫ్రెషర్స్ కి కొంచెం టైం పడుతుంది, బట్ ఆపర్చునిటీస్ విల్ బి దేర్. అదే ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. సేల్స్ ఫోర్స్ మీద అయితే అడ్మిన్ డెవలప్మెంట్, ఎల్డబ్ల్యూసీ అన్ని నేర్చుకున్నాను. అదే అండి, అంటే నేను చెప్పాను కదా, టైం పడుతుంది కొద్దిగా యాక్చువల్గా కూడా. బట్ స్టిల్ యూల్ హ్యావ్ ఆపర్చునిటీస్ యాజ్ ఎ ఫ్రెషర్ యాజ్ వెల్ కంపారిటివ్లీ. నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, రావచ్చా? ప్రాబ్లం ఏం లేదా? అసలు కోడింగే రాదు నాకు. ఇప్పుడు నాకు కూడా కోడింగ్ రాదండి
యాక్చువల్గా కూడా. అందువల్ల ఏంటంటే దర్ ఇస్ నో ప్రాబ్లం. ఓన్లీ మ్యూల్సాఫ్ట్ లో డేటా వీవ్ అని ఒక చిన్న స్క్రిప్టింగ్ లాగా ఉంటుంది. అంటే వీ కెనాట్ టెల్ దట్ యాజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యాక్చువల్ గా కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడే లాంగ్వేజ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది మనం స్క్రాచ్ నుంచి మొత్తం నీట్ గా నేర్పిస్తాము. అది ఎక్కువగా వాడతాం. అది కూడా ఏంది 80% ఆఫ్ ద టైం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఒక 10 to 20 or 25% ఆఫ్ ద టైం ఇలాంటి స్క్రిప్ట్స్ అంతా రాయడం అనమాట. అది మనం ఎలా కోర్స్ లో కవర్ చేస్తాం. ఓకే, ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీలీ అండర్స్టాండబుల్ అండ్ ఈజీలీ లెర్నబుల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. నెక్స్ట్ కెరీర్ గ్యాప్ ఉంది, మ్యూల్సాఫ్ట్ నేర్చుకుని రావచ్చు. ఎస్ అండ్ అబ్సల్యూట్లీ రావచ్చు. ఓకే, దెర్ ఆర్ సో మెనీ వేస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అండ్ మ్యూల్సాఫ్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న టూల్ కాబట్టి తొందరగా నేర్చుకోవచ్చు. తొందరగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకొని దెన్ విల్ బి ఏబుల్ టు క్రాక్ ద జాబ్. అండ్ ఫర్ క్రాకింగ్ ద జాబ్ మన దగ్గర అన్ని రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఏం రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తాను ఏంటి అని కూడా చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా కానీ పైథాన్ కానీ నేర్చుకోవాలండి కంపల్సరీగా నేను మ్యూల్సాఫ్ట్ మీద వర్క్ చేయాలంటే అబ్సల్యూట్లీ నో అండి, అవసరం ఏం లేదు. ఓకే, కానీ వస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్ళు ఎక్కువ ప్యాకేజెస్ డిమాండ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ రాకపోతే ఏం కాదు. ఇప్పుడు నాకు రాకుండానే నేను డిమాండ్ చేస్తున్నా యాక్చువల్గా కూడా, నా కేసు చూడాలంటే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దాట్ మనకు మ్యూల్సాఫ్ట్ మీద మంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉంటే జావా అండ్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రాకపోయినా కూడా వీ కెన్ గో హెడ్. ఎగ్జాక్ట్లీ, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. నెక్స్ట్, ఈ మ్యూల్సాఫ్ట్ నేర్చుకునేదానికి ప్రీరిక్విజిట్స్ ఏంటి? ప్రీరిక్విజిట్స్ చాలా ఉంటాయండి. ఓకే, ఆ చాలా కూడా మనం డిస్కస్ చేస్తాం. ఏపీఐస్, వెబ్ సర్వీసెస్, రెస్ట్, సోప్. ఓకే, అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఇలాంటి ప్రీరిక్విజిట్స్ అన్ని కూడా నేను డిస్కస్ చేస్తాను. బేసిక్స్ నుంచి నేను మొత్తం టీచ్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్. ఎగ్జాక్ట్లీ. అండ్ మ్యూల్సాఫ్ట్ జాబ్ మార్కెట్ ఇండియాలో ఎలా ఉంది? ఓకే, సి అన్ని టూల్స్ తో పాటు ఈ టూల్ కూడా మార్కెట్ లో స్లోగానే ఉంది. బట్ స్టిల్ నా పాయింట్ ఏంటంటే వెన్ ఎవర్ ద మార్కెట్ ఈస్ స్లోవర్, ఇఫ్ యూ కీప్ యువర్ టైమ్ ఫర్ లెర్నింగ్, మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు ఇమీడియట్ గా ఒక 3 months లోనో 4 months లోనో మనకి అప్ అయినప్పుడు we will be the first set of students in that particular batch who can get more number of jobs. Exactly. అంటే ఇప్పుడు ఏంది, ఒక 3 months తర్వాత మార్కెట్ అప్ అయింది అనుకోండి, అప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు లెర్నింగ్. అప్పుడు స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఒక 2-3 months పట్టింది అనుకోండి, అప్పటికి మళ్ళీ మార్కెట్ లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అదే డౌన్ లో ఉన్నప్పుడు నేర్చుకుంటే మార్కెట్ అప్ అవ్వగానే ఇమీడియట్ గా మనం ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. కంపారిటివ్లీ లెస్ కాంపిటీషన్ ఉంటుంది. అందుకని యూజ్ ది డౌన్ టైమ్ ఫర్ లెర్నింగ్. ఎగ్జాక్ట్లీ. అలాంటి టైంలో నేర్చుపెట్టుకుంటే మార్కెట్ అప్ అవ్వగానే ఇమీడియట్ గా జాబ్ క్రాక్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు డూ యాక్చువల్ గా. అలా అని మార్కెట్ లో జాబ్స్ లేవా అంటే బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ నా కొలీగ్స్ లే 3-4 ప్లేస్ అయ్యారు. నా కొలీగ్స్ లేకపోతే పాత కొలీగ్స్. ఓకే, అండ్ మన పాత బ్యాచ్ స్టూడెంట్స్ యాక్చువల్ గా కూడా ఒక 2 ప్లేస్ అయినట్టున్నారు. ఇట్లా అవుతూనే ఉన్నారు. దేర్ ఇస్ నో స్టాపింగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకని ఏఐ ఫీచర్స్ అన్ని కూడా ఎనేబుల్ చేస్తున్నారు దీంట్లో యాక్చువల్ గా కూడా. ఇంకా మార్కెట్ లోకి ఇంకా ఫుల్ ప్లేస్ లో రాలేదు కానీ బట్ దే ఆర్ ట్రైంగ్ టు వర్క్ వెరీ హార్డ్ యాక్చువల్ గా కూడా. అండ్ వేరే కాంపిటీటర్స్ తో పోల్చుకుంటే ప్రతి ఫీచర్ దీస్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు ఇంట్రడ్యూస్ ఇమీడియట్లీ. ఓకే, అందువల్ల అందులో సేల్స్ ఫోర్స్ అనే ఒక పెద్ద కంపెనీ ఈజ్ బిహైండ్ మ్యూల్సాఫ్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఫ్యూచర్ గురించి అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నా ఫోర్కాస్ట్ ప్రకారంగా ఈవెన్ నేను కూడా ఇంకా ఒక 5 years మ్యూల్సాఫ్ట్ లోనే ఉందామని ఫిక్స్ అయినా. ఒకవేళ అప్పటికి డౌన్ అయ్యి వేరేది వచ్చింది, అప్పుడు మీకు ఆల్రెడీ ఒక టెక్నాలజీ, ఒక ఇంటిగ్రేషన్ టూల్ ఇదంతా కూడా మీకు ఒక హోల్డ్ ఉంది కాబట్టి యూ కెన్ స్విచ్ టు ఎ డిఫరెంట్ టూల్ వెరీ ఈజీలీ. ఒకటి నేర్చుకోవడం కష్టం అండి, ఒకటి నేర్చుకొని వర్క్ చేసిన తర్వాత ఇట్స్ ఈజియర్ టు స్విచ్ టు ఎ డిఫరెంట్ థింగ్. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఆల్మోస్ట్ చాలా ఓల్డ్ అండి. ఇప్పుడు 2018 లోనే సేల్స్ ఫోర్స్, అక్కడ 2011 ఏమో ఉంటుందండి, నాకు కరెక్ట్ గుర్తులేదు ఏ ఇయర్ అని. బట్ ఇట్ హెస్ బీన్ మోర్ దాన్ 10 to 12 years ఎగ్జాక్ట్లీ మార్కెట్ లోకి వచ్చి కూడా. 10 కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. 2006 or 2007 బేసికలీ. అంటే స్లోగా స్టార్ట్ అయింది బట్ అగ్రెసివ్ గా స్టార్ట్ అయింది మాత్రం 15-16 ఆ టైం నుంచి. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్, చాలా మంచి మంచి బ్యాంక్స్, పెద్ద పెద్ద బ్యాంక్స్ కూడా ఎక్కువ వాడతారండి మ్యూల్సాఫ్ట్ టూల్. ఎగ్జాక్ట్లీ. ఫ్రెషర్ నేర్చుకుంటే ఉంటుందా అంటే ఉంటుందండి, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ వెన్ కంపేర్ టు ద ఎక్స్పీరియన్స్ పీపుల్. కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ ఐటీ బ్యాక్గ్రౌండ్, వేరే టెక్నాలజీలో వర్క్ చేస్తాను, మ్యూల్సాఫ్ట్ స్విచ్ అయితే అడ్వాంటేజ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. ఇది నిష్ టూల్ కాబట్టి ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే, నిష్ టూల్ అండ్ సబ్జెక్ట్ ఎక్కువ బాగా నేర్చుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు మార్కెట్ లో. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ సబ్జెక్ట్ యూ కెన్ డిమాండ్ గ్రేటర్ సాలరీస్ యాజ్ వెల్.
అండ్ హౌ మచ్ టైమ్ ఇట్ మే టేక్ టు లెర్న్ మ్యూల్సాఫ్ట్. ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక 55 సెషన్స్ అని. యాక్చువల్గా కూడా బయట మార్కెట్లో ఓన్లీ 35 or 40 మ్యాక్స్. బాగా చెప్పేవాళ్ళు 40 చెప్తారండి, నార్మల్గా చెప్పేవాళ్ళు 30 చెప్తారు. అంటే ఇదే సేమ్ ప్రైసింగ్ కి వాళ్ళు అంత తక్కువ చెప్తారు అనమాట. కానీ అంటే నేను ప్యానెల్లో ఉండడం వల్ల అండ్ నాకు టీచింగ్ కూడా ఈవెన్ ఐఎమ్ ప్యాషనేటెడ్ టువర్డ్స్ ఇట్. నాకు మనీ అనేది ప్రైమరీ కాదు బేసికల్ గా కూడా. ఎందుకంటే నీకు ఇన్స్టెడ్ ఆఫ్ 1 బ్యాచ్ ఐ కెన్ డూ 2 బ్యాచెస్, రైట్? అట్లా ఆలోచించకుండా వచ్చిన స్టూడెంట్స్ కూడా వీ షుడ్ డూ జస్టిస్ అనే మెయిన్ థాట్ ప్రాసెస్ లో ఉంటాను కాబట్టి ఎగ్జాక్ట్లీ దట్స్ వై ఐఎమ్ ట్రైయింగ్ టు టేక్ మోర్ నెంబర్ ఆఫ్ సెషన్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ మార్కెట్ లో కూడా దట్ డిమాండ్ ఇస్ దేర్. ఏమని, ఓకే తెలుసుంటేనే క్రాక్ చేయగలుగుతున్నారు, లేకపోతే క్రాక్ చేయలేకపోతున్నారు. ఐ డోంట్ వాంట్ యూ పీపుల్ టు బి లెఫ్ట్ విత్ లిటిల్ నాలెడ్జ్. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ చేయడానికి ఈ రీజన్ ఏంటంటే యూస్ కేసెస్ ఎక్కువ కవర్ చేయడము, నెక్స్ట్ టాపిక్స్ ఎక్కువ కవర్ చేయడం, ఇదంతా కూడా మీకు జరుగుతుంది అనమాట. అండ్ విల్ ప్రొవైడ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్. ఈ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనే ప్రోగ్రామ్ కి చాలా మందికి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ నేర్పించేసారు, బాగానే ఉందండి, కోర్స్ లో మాకు టాపిక్స్ వైజ్ వచ్చేసింది, బాగానే ఉంది, అంతా ఉంది, మరి ప్లేస్మెంట్ నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలన్నా ఎలాగా ఏంటి అని అంటే, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేదానికి మీకు నేనేం చేశానంటే ఒక 10 to 12 hours ఆఫ్ కంటెంట్ ఏం చేసామంటే, నేను ప్యానెల్లో ఉన్నాను కాబట్టి నా స్టూడెంట్స్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేవాళ్ళు, లేకపోతే నేను రీసెంట్ గా మారినప్పుడు నేనేమి క్వశ్చన్స్ ఫేస్ చేశాను, నెక్స్ట్ నా కొలీగ్స్ కానీ వీళ్ళందరూ ప్యానెల్లో ఉండేటప్పుడు వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇలాంటివన్నీ నేను కంపైల్ చేసి యాక్చువల్ గా కూడా ఒక 10 to 12 hours ఆఫ్ కంటెంట్ చేశాను. అంటే ఫస్ట్ అసలు మీ రెజ్యూమ్ ని మీరు మ్యూల్సాఫ్ట్ రెజ్యూమ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ రెజ్యూమ్ ప్రిపరేషన్ అయిన తర్వాత నౌకరీలో లింక్డ్ఇన్ లో ఎలాగ మీరు చేస్తే మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి, ఆ తర్వాత ఇంటర్వ్యూలో మీరు ఎలా ఇంట్రడక్షన్ చేసుకోవాలి, మీ ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, ఆ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చినప్పుడు మీరు ఎంత తక్కువగా మీరు ఆన్సర్ చేయాలి, ఎంత నెంబర్ ఆఫ్ లైన్స్ తక్కువ ఉండాలి, ఇదంతా కూడా ఒక 10 to 12 hours ఆఫ్ కంటెంట్ చేసేసి ఉంటుంది అనమాట. అది ఎలా ఉంటుందంటే ఐ జస్ట్ షో యూ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇవన్నీ పీపీటీస్ అండి, ఎవ్రీడే పీపీటీస్. మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ కి ఇట్లా ఒక్కొక్క పీపీటీ ఉంటుంది, ఆ పీపీటీ ద్వారా మొత్తం అండర్స్టాండ్ చేసుకుంటూ అక్కడ డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. దట్ ఈస్ ద ప్రొసీజర్ విచ్ ఐ వర్క్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ ఏదో ర్యాండమ్ గా చేసినాయి కదండి, విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ లైక్ ఒక 2 weeks పట్టింది టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇది రెజ్యూమ్ బేస్డ్ ఆన్ మై టోటల్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్ ప్రిపేర్డ్ ఇట్. మినిమం ఎక్స్పీరియన్స్ అంటే అండి ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ అండర్స్టాండ్. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా వస్తున్నాయి కదా, మినిమం ఎక్స్పీరియన్స్ ఏమి అట్లేమీ లేదండి. నా పీపీటీస్ అండ్ డాక్యుమెంట్స్ సెక్షన్ అయిపోయింది, ప్రొవైడ్ చేస్తారా? ఏదండి? పీపీటీస్ అంతే, అవునండి అవునండి. సెషన్స్ అనే అయిన తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ముందే ఇవ్వండి. యాక్చువల్ గా కూడా లాస్ట్ సెషన్స్ అయిపోయేటప్పుడు అప్పుడు ఒక మిడ్ దాకా వచ్చిన తర్వాత ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఆ ముందే ప్రొవైడ్ చేస్తే యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్సో. ఇప్పుడు ఒక రెజ్యూమ్ ఎలా ఉండాలి ఇది బేసికల్ గా కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇప్పుడు రెజ్యూమ్ ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటది అనమాట. ఒక్కొక్క పాయింట్, ఏం పాయింట్ పెట్టుకోవచ్చు, ఏం పాయింట్ పెట్టకూడదు, ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి, మీరేం పెట్టుకోవచ్చు, మొత్తం కూడా డీటెయిల్డ్ గా ఒక 1 hour రెజ్యూమ్ ప్రిపరేషన్ పైన సెషన్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒక 10 to 12 hours ఆఫ్ కంటెంట్ నేను మొత్తం రెడీ చేసి రికార్డ్ చేసి పెట్టేస్తున్నాను. దట్ ఈ 55 సెషన్స్ కాకుండా 55 hours కంటెంట్ కాకుండా అదొక 10 to 12 hours వస్తుంది కంటెంట్ ఎగ్జాక్ట్లీ మీకు. అది రికార్డెడ్ సెషన్ వస్తుంది మీకు బేసికల్ గా. అండ్ ఇప్పుడు చూడండి ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎంత ఈజీగా మనకి ఈజీగా రెఫరెన్స్ వచ్చేటట్టుగా ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్ ఇది ఓన్ గా మనం ప్రిపేర్ చేసుకుందాం అనమాట. మొత్తం కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఒక క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ మనం ఎలా ఆన్సర్ చేయాలి, దానికి ఈజీగా మనకి ఇక్కడ చిన్న చిన్న పాయింట్స్ చాలా మినిమల్ గా పెట్టాం అనమాట. వి డింట్ మరీ పెద్ద పెద్ద ఆన్సర్స్ రాసి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యేట కాకుండా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు క్విక్ రెఫరెన్స్ ఈజీలీ ఆ వీడియోస్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ప్లస్ ఇక్కడ ఇవి రెఫర్ చేసుకొని మీరు ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా మీరు యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ వెరీ ఈజీలీ ఇన్ ద ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జాక్ట్లీ. అంటే ప్లేస్మెంట్ కి కావాల్సిన అన్ని ప్రొవిజన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి, మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. దీంతో పాటు మీరు ప్రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత మీకు కావాలంటే ఐఎమ్ రెడీ టు టేక్ ద మాక్ ఇంటర్వ్యూస్ అండ్ గివ్ ద ఫీడ్బ్యాక్ యాజ్ వెల్. ఓకే, మీరు మాక్ ఇంటర్వ్యూస్ మొత్తం నేను చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాక్ ఇంటర్వ్యూ చేశాను 30 minutes, ఒక 10 to 15 minutes ఐ విల్ గివ్ యూ ద ఫీడ్బ్యాక్ ఎగ్జాక్ట్లీ. బట్ మీరు ప్రిపేర్ అయ్యి నాకు కానీ ఇన్ఫార్మ్ చేస్తే దెన్ ఐ విల్ టేక్ దట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇవన్నీ కూడా అంటే ఆ 55 hours కాకుండా మళ్ళీ ఇంకో 10 to 12 hours ఆఫ్ కంటెంట్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ యూ. అండ్ దీస్ ఆర్ రీసెంట్లీ మేడ్, రీసెంట్ గా ఒక 3-4 months బ్యాకే ప్రిపేర్ చేశాను అనమాట మన బ్యాచ్ స్టూడెంట్స్ అందరికి కూడా బేసికల్ చెప్పాలంటే.
ట్రైనింగ్ రికార్డ్స్ ఉంది, FAQ రికార్డ్స్ అన్ని ఇస్తారా? ఓన్లీ రికార్డ్స్, ట్రైనింగ్ ఏదండి రికార్డ్స్ కూడా? ఏంటండి? ట్రైనింగ్ రికార్డ్స్, ట్రైనింగ్ ఇచ్చిన రికార్డ్స్, క్లాసెస్ క్లాసెస్ రికార్డింగ్స్ అన్ని అంటే చెప్పాను క్లాసెస్ కదండి. ఉంటాయి కదా, ఆ క్లాస్ ఇప్పుడే చెప్పాను కదండి, రికార్డింగ్స్ అన్ని వస్తాయి. ఎప్పటికెప్పుడు ప్రతిరోజు అప్లోడ్ చేస్తారు. యూ కెన్ గో అండ్ రిఫర్ బ్యాక్ వీడియో రికార్డింగ్స్. ఎగ్జాక్ట్లీ. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ చెప్పేస్తా పాయింట్, మిస్ అయినట్టున్నారు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే టాపిక్స్ అన్నాను కదా, టాపిక్స్ రేపు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆల్రెడీ మనం కోర్స్ కంటెంట్ ఒకసారి చూపిస్తాను మీకు. ఎగ్జాక్ట్లీ ఒక చిన్న 1 minute అండి. I'll take your question. ఫీజ్ చెప్పలేదు. ఫీజ్ ఎస్ అండి. హలో సార్, ఫీజ్ ఎంత చెప్పలేదు. ఫీజ్ వచ్చేసి టాక్ టు రెస్పెక్టివ్ పీపుల్ అండి, వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు చెప్పేస్తారు మీకు ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మీకు కోర్స్ కంటెంట్ ఇదిగోండి, ఇది కోర్స్ కంటెంట్. ఓకే, ఇవన్నీ టాపిక్స్ అంటే ఇప్పుడు ఎవరు CI/CD పైప్ లైన్ ద్వారా డిప్లాయ్ చేస్తారంటే ఇదిగోండి ఆ టాపిక్ ఉంది. ఆ తర్వాత ఈ సేల్స్ ఫోర్స్ కనెక్టర్, డేటాబేస్ కనెక్టర్, స్కోప్స్, మేనేజ్ APIs, పాలసీస్. ఈ పాలసీస్ అయితే ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఎక్కువ అడుగుతారు, కానీ ఎవరు కవర్ చేయరండి. అన్ని ఆల్మోస్ట్ లైక్ బేసిక్ ఆత్ అని, OAuth అని, ఇవన్నీ చాలా పాలసీస్ కవర్ చేస్తాం అనమాట. ఓకే, అన్ని టాపిక్స్ మొత్తం కూడా ఇవన్నీ కవర్ చేస్తాం. ప్లస్ చూడండి, ఇవి ప్రీ రిక్విజిట్స్. మైక్రో సర్వీసెస్ ఏంటి, మోనోలిథిక్ ఏంటి, APIs అంటే ఏంటి, వెబ్ సర్వీసెస్, రెస్ట్, API లైఫ్ సైకిల్, డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్, డేటా ఫార్మాట్స్, ఈ HTTP డిస్కషన్, ఇవన్నీ కూడా బయట ముందు నేర్చుకుని రమ్మని చెప్తారు. ఎగ్జాక్ట్లీ. బట్ మన సెషన్ లో ఏం చేస్తానంటే ఇవి కూడా నేనే కవర్ చేస్తాను. బికాస్ ఈ ఫండమెంటల్స్ లేకుండా మీరు అటెండ్ అయితే సెషన్ ఇట్ విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్. అందుకనేసి నేనే ఈ పర్టికులర్ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసి దెన్ విల్ గో టు ద యాక్చువల్ మ్యూల్సాఫ్ట్ టూల్ అన్నమాట. ఓకే, ప్రీ రిక్విజిట్స్ కూడా నేనే కవర్ చేస్తాను. చెప్పండి, ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారండి, చెప్పండి. న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఇది కంటిన్యూషన్ అండి, సేమ్. ఇంకంటే రేపు నుంచి కూడా 7:30 to 9 ఇంకా రెగ్యులర్. ఇంకా దీన్ని స్టాప్ చేసేదండి. ఓన్లీ ఫస్ట్ 2 to 3 సెషన్స్ విల్ బి అలౌడ్ ఫర్ యూ పీపుల్ ఫర్ ఫ్రీ, అండ్ దెన్ యూ హ్యావ్ టు పే యువర్ ఫీస్ ఫర్ కన్ఫర్మేషన్. అండ్ 2-3 days తర్వాత ఓన్లీ పీపుల్ హూ పెయిడ్ విల్ బి అలౌడ్. మీకు లింక్ మారిపోతే ఆ లింక్ మార్చి మీకు పంపిస్తాం. ఓకే, యా, థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? యూట్యూబ్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి కదన్న, వాటి నుంచి వీటికి చేంజ్ ఏముంటది? ఇప్పుడు యాక్చువల్ గా కూడా మనకి విషయం ఏంటంటే ఇప్పుడు చాలా వీడియోస్ మనకి జనరల్ గా ఉన్నా ఏం చేసినా జనరల్ టూల్స్ అన్ని కూడా మార్కెట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్ లో చాలా టూల్స్ వీడియోస్ అన్ని ఉంటాయండి. బట్ ద థింగ్ ఈస్ హౌ స్ట్రక్చర్డ్ యు ఆర్ గోయింగ్. ఓకే, వెదర్ యువర్ క్వశ్చన్స్ ఆర్ గెటింగ్ క్లారిఫైడ్ ఆర్ నాట్. ఓకే, అండ్ యూస్ కేసెస్ కానీ ఇవన్నీ కూడా టోటల్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తామండి. అండ్ ఒక ఆర్డర్ లో వెళ్తాం. ఆ తర్వాత ప్రాపర్ గా గైడ్ చేస్తాం. ఇప్పుడు మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చింది, ఎక్కడ ఆగారు ఏంటి, మొత్తం కూడా ఇక్కడ ప్రాపర్ గా వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎనీ టూల్ కెన్ బి లెర్న్డ్ అండి. యూట్యూబ్ వీడియోస్ చూసేసి, లేకపోతే బయట డాక్యుమెంటేషన్ చదువుకొని చేసేసుకోవచ్చు. అలాంటి క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మన కోర్స్ ఎప్పుడు కూడా ఏంటి అని అంటే జనరిక్ అండ్ అబోవ్ జనరిక్ క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళని ఫోకస్ చేసి చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, యా. అండ్ ఇంకొకరు ఎవరో క్వశ్చన్ అడిగారు, డూ యూ ప్రొవైడ్ మ్యూల్సాఫ్ట్ సర్టిఫికేషన్? యా, మ్యూల్సాఫ్ట్ సర్టిఫికేషన్ మన కోర్స్ కానీ రెడీ అయితే బేసికల్ గా కూడా యూ కెన్ బి ఏబుల్ టు క్లియర్ MCD Level 1 సర్టిఫికేషన్ ఫర్ షూర్. ఈజీగా క్రాక్ చేసేయచ్చు. కానీ ఇంతకు ముందు వరకు ఏంటంటే ఏప్రిల్ వరకు కూడాను మ్యూల్సాఫ్ట్ వాళ్ళు ఒక చిన్న టెక్నిక్ ఫాలో అయితే మనకి MCD Level 1 సర్టిఫికేషన్ ఫ్రీగా వచ్చేదానికి, అది ఆల్మోస్ట్ లైక్ $400 ఫ్రీగా వచ్చేదానికి స్కోప్ ఉండేదండి అప్పుడు. ఇప్పుడు ఏంటంటే అది తీసేశారు ఆ ఫెసిలిటీ. అందువల్ల ఏంటంటే విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ యూ ద ఫ్రీ సర్టిఫికేషన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు కానీ మన కోర్స్ కానీ ప్రిపేర్ అయితే మీరు విల్ బి ఏబుల్ టు ఈజీలీ డూ MCD Level 1 సర్టిఫికేషన్. సాయి అండి, విల్ యూ షో అప్లికేషన్ డైలీ when you explain the content? అంటే ఏంటంటే I didn't understand the question అండి. Can you please repeat it? ఒకసారి అడగరా అండి? మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈచ్ టాపిక్? అంటే అర్థం కాలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ప్లాట్ఫామ్ ఉంది కదా నా స్టూడియో ప్లాట్ఫామ్.
ఆ ప్లాట్ఫామ్ ఇంకా అది లేకుండా మనకు కుదరదు కదండి. ప్రతిదీ ఫస్ట్ ఒక పీపీటీ తీసుకొని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, తర్వాత వెళ్ళి డెమాన్స్ట్రేషన్ చేసుకోవడం. ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఉంటుంది, స్టూడియో ఉంటుంది, అంటే మ్యూల్సాఫ్ట్ ఎకో సిస్టమ్ లో చాలా ఉంటాయి. మళ్ళీ అవన్నీ ఏంటి ఎక్కడ అన్ని ఇంట్రడక్షన్ చేసుకుని వన్ బై వన్ ఎప్పుడెప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకోవాలో అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తుంది. నో ప్రాబ్లం. యాజ్ ఎ ఫ్రెషర్ ఇస్ ఇట్ పాసిబుల్ టు గెట్ ఏ జాబ్ అని అడిగారంటే అది ఆల్రెడీ ఆన్సర్ చేశాను. ఇట్స్ పాసిబుల్ కాబట్టి కదండి చెప్పింది. యాక్చువల్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎగ్జాక్ట్లీ. ఆఫ్టర్ సెషన్స్ పిఓసిస్ యాక్చువల్గా కూడా ఇప్పుడు మనం సెషన్ లో ప్రతి సెషన్ లో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసి ఒక డెమో చేస్తామండి. ఆ డెమో ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది మీకు. దానికి ఎక్స్టెన్షన్ కూడా ఏమైనా చేయొచ్చా అని చెప్పి చెప్తాను, అది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూస్ ఆల్రెడీ చేస్తానని చెప్పానండి. అంటే సెషన్ లో మళ్ళీ అడిగిన క్వశ్చన్స్ ఎందుకంటే ఇప్పుడే కదా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని మాక్ ఇంటర్వ్యూస్ నేను తీసుకుంటానని చెప్పాను, మళ్ళీ అదే క్వశ్చన్ అడగడం ఎందుకంటే వేస్ట్ కదా. మాక్ ఇంటర్వ్యూస్ నేను మీరు ప్రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఐ విల్ టేక్ అట్లీస్ట్ 1 or 2 మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ ఎగ్జాక్ట్లీ, అండ్ ఐ విల్ ప్రొవైడ్ ద డీటెయిల్ ఫీడ్బ్యాక్ యాజ్ వెల్. కాబట్టి మీరు ప్రిపేర్డ్ గా రావాలి, వస్తేనే చేయగలుగుతాం. లేకపోతే మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం యాజ్ వెల్ as మై టైం యాజ్ వెల్. ఓకే, అందుకని ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ పీపుల్.